తండ్రి నమ్మకం గొప్పదిగా ఈ సాయంత్రం సమయంలో దేవనస్తులుగా చేరి ఈ విధంగా కూడుకుంటారు లేచిన సదుపాయం పట్టుకున్నారు తండ్రి ఇంకా తండ్రి సమీపంలో సేవకులు కూడా తీసుకొచ్చామని మీకు చూడగలరు ప్రభావ మీరు మా మధ్యలో తోచిన తండ్రి ఈ కోరికలను ప్రభావ తీసుకుని ప్రారంభిస్తున్నాం తండ్రి మీ యొక్క స్వరూప దర్శనం మాకు వచ్చేది మీ స్వరం మాకు వినిపించండి ప్రభావ మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం తండ్రి మీరు మాతో కూడా మాకు సంతోషం మీ తల్లిలో ఉన్న సంపూర్ణ సంతోషం మేము అందరికీ సహాయం చేయడం ప్రారంభించండి ఈ సమయాన్ని మాకు దీపంగా చేయండి పాటల ద్వారా మీ నామం మహిమ అలాగే వాక్యం ద్వారా కూడా నా తండ్రి క్షమాభివృద్ధి దయచేయండి ఎవరిని కాబట్టి ఆశీర్వదించండి దాసులు కాబట్టి యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి ఆమేన్. యూత్ సాంగ్ వస్తున్నాయంటే ఒకటి ఇంగ్లీష్ తెలుగు ఒక ఇంగ్లీష్ సాంగ్ ఒక తెలుగు సాంగ్ అలా వ్యవస్థ పాఠ పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయా? తెలుగులో ఎనిమిదో పాట పడుతున్నాం. ఆనందముగా ఏదో అని ప్రతిపాటు ఉంటుంది. చిన్న
ఈ పుస్తకం లేకపోతే పెద్ద పాఠం పుస్తకంలో కూర్చోవచ్చు.
1965 పుస్తకంలో ఒక పెద్ద పుస్తకంలో ఉండకపోవచ్చు. విలువైన నీ జీవితం, విలువైన నివేదిక, విలువైన నివేదము పరిశుద్ధాత్మ
బుద్ధి ఆరోగ్యం. పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన ఈ దేహంలో దేవుని మహిమపరచు. విలువైన ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన ఈ దేహంలో దేవుని మహిమపరచు. యౌవన కాలమున ప్రభు కాడిని మోయుము. యౌవన కాలమున ప్రభు కాడిని మోయుము. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన నీ దేహము దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన నీ దేహములో దేవుని మహిమపరచు. మంచి పోరాటములో పోరాడుము యేసుకై. మంచి పోరాటములో పోరాడుము యేసుకై. జయాన్ని విన్నాము జీవించుచు దేవుని మహిమపరచు. విజయాన్ని విన్నాము జీవించుచు దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన నీ దేహములో దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన నీ దేహములో దేవుని మహిమపరచు. లోకమును ప్రేమించకు లభించు నీ ఆశలు. లోకమును ప్రేమించకు
ఇంగ్లీష్ పాటలు పాడుతున్నామా 166 ఈ పుస్తకం ప్రకారం ఈ పుస్తకం నెంబర్ 4 సీకింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఎంతమంది పాట మంచి పాట వచనాలే దానిలో వచనాలే వాక్యం కట్టబడింది. సీకింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ 166 నా పుస్తకం ప్రకారం ఒకటి నెంబర్ రాస్తే ఇండక్షన్ చూసుకోండి. ఒకసారి మేము పాడతాము, మీరు ఫాలో అవ్వండి. రెండోసారి మీరు కలిసి పాడతాము. Seeking for the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. All serving shall be given unto you. Seek and ye shall find. Knock and the door shall be opened unto you. Hallelujah, hallelujah. All serving shall be given unto you. Seek and ye shall find. Knock and the door shall be opened unto you. Hallelujah, hallelujah. Man shall not live by the bread alone, but by every word that proceeds from the mouth of God. Hallelujah, hallelujah. దీని అర్థం మీరు గ్రహించాలనుకుంటున్నాను. Seeking for the kingdom of God and His righteousness. దేవుని రాజ్యమును నీతిని ఒక రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. నీకు ఏం కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడట. అయితే ఒక కండిషన్. ఏంట కండిషన్? నువ్వు మటుకుందా దేవుని రాజ్యంలో ఆయన నీతిని జరిగితే మిగతావన్నీ నువ్వు అడగకుండానే నీకు ఇస్తాడు. అది మొదటి వచ్చిన. రెండోది ఆస్కర్ విషయాలు జీవనంటు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి. ఇంతమంది దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నువ్వు అడుగు నీకు ఏం కావాల్సిందని దేవుడు. పాపం చాలామంది వెళ్తారు, వెళ్ళి అమ్మ ఏంటి అంటే ఊరిపోయించారు సార్. ఏం మాట్లాడారు దేవుడు? దేవుడు మాట్లాడతారా? దేవుడు మాట్లాడతారంటే తెలియదు. వీళ్ళు పోయి కోరికలను కోరుకుంటారు. అయ్యా
మన ప్రార్థనలు వినే దేవుడు. ఆయన అంటాడు అడుగు, నీకేం అడుగుతాను. రెండవ మూడోది, మ్యాన్ షల్ నాట్ లివ్ బై ద బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అనుకున్నాను. ఈ మధ్య ఉదయం చెప్తా ఉంటుంది, మనకు బాగా ఎవరు మరి టెన్షన్ పడుతుంటారంట. అదే ఇలా ఇలా వివాహ విషయంలో టెన్షన్ పడుతూ ఉంటే దేవుడు వచ్చేలో సాతాన్ని ఏం చేశాడట, లాభం ఇచ్చాడు. ఎప్పుడు ఆకలిగా ఉందా, రొట్టె తీసుకో, రాడు తీసుకో, రొట్టె తీసుకుంటున్నాను. ఆకలిగా ఉంది, ఆకలి కావాలి కదా. కానీ ఇచ్చేది ఎవరు? దేవుడు కాదు. దేవుడు శ్రేష్టమైన ఇస్తాడు, ఆయన ఇచ్చిందాక తీసుకోవాలి. కాబట్టి మనం అడిగినప్పుడు ఇద్దరు పెట్టుకుంటారంట. ఎవరు? దేవుడు పెట్టాడు. రాత్రి ఏం చేస్తుంటే మనం సైడ్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి ఏదో వరాలు ఇస్తారు. బట్ అది అక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు అది మనం గమనించాలి. కాబట్టి మొట్టమొదటి ఎవరు ఏం చేయాలంట, దేవుడి రాజ్యంలో ఆయన వెళ్ళాలి. రెండోది, మనకి ఏం కావాలో దేవుడిని అడగాలి, వెతకాలి, కబురు కట్టేవాడు. తర్వాత మనుషుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దేవుడు మనకి ఏం జీవుడు ఇచ్చాడు? నిత్య జీవుడు ఇచ్చాడు. ఆ నిత్య జీవులో నువ్వు కొనసాగాలంటే ఆత్మకు ఏం ఆహారం కావాలి? దేవుని వాక్యం అనే ఆహారం పెడితే నువ్వు అలా జీవిస్తావు. రోజు బైబిల్ చదివితే ఆత్మీయ చదవకూడదు, కాబట్టి దేవుడు మనకు శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు దేవుడి వాక్యము, దేవుడి స్వరము అంత ప్రాముఖ్యం. చాయిస్ ఆఫ్ యువర్స్, మీ చాయిస్ అడగచ్చు. 160 సరే, హిందీ పాట పాడుకుందాం. 152 హిందీ బాగా వస్తా మీకు. 150 కూడా यीशु तू है महान, मेरे लिए तू है महान. దీని అర్థము ప్రతిభావంతుడు. హిందీ వచ్చిన చెప్పండి. यीशु तू है महान, मेरे लिए तू है. तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. मेरे लिए सबके लिए रानिया है महान. मेरे लिए सबके लिए रानिया है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. उस पर को अपना अर्पण किया जीवन अपना. उस पर को अपना अर्पण किया जीवन अपना. ईश्वर का
యూత్ మీటింగ్ యూత్ మీటింగ్ గ్రాఫ్ ఎట్లుంటుంది తెలుసా? పీక్స్లో ఉంటుంది. గ్రాఫ్ ఎట్లుంటుంది? పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే యవనస్తులు అంటే ఎట్లుంటారంటే దే హ్యావ్ మెనీ అంబిషన్స్, ఎన్నో మరి కోరికలు, ఎన్నో ఉద్దేశాలు, మెనీ డిజైర్స్, దాని తర్వాత మెనీ మోటివ్స్ ఎన్నో పెట్టుకుంటారు. సో గ్రాఫ్ పైకి వెళ్తా ఉంటుంది, ఇట్ రీచెస్ టాప్. కాబట్టి యవనస్తులకి బోధ చేయాలంటే కొంచెం బాగా ప్రభు మీద ఆధారపడితేనే బోధ చేయాలి. ఎందుకంటే యంగ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ కదా. యవనస్తులు అనుకుంటారు నేను డిఫరెంట్ అనుకుంటారు. ఏమనుకుంటారు? నేను డిఫరెంట్ అనుకున్నాను చేయొద్దని. పర్వాలేదు, మీరంతా బయట అంటారు నేను డిఫరెంట్ అని, మందిరంలోకి వచ్చిందా తర్వాత. కాబట్టి యంగ్ పీపుల్ దే థింక్ దే ఆర్ వెరీ డిఫరెంట్. వాస్తవమే, దే ఆర్ ఆల్ డిఫరెంట్ యంగ్ పీపుల్. చూద్దాం, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు మన ప్రత్యేక అంశము. దాని నుంచి చూద్దాం.
రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. Romans 8:16 and 17 all together. అదే తెలుసు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చింది. మనం పిల్లలమైతే వారసులు, అనగా దేవుని వారసులు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోటి వారసులము. 1 యోహాను 1 John 2nd chapter. 1 యోహాను 2వ అధ్యాయం 1 John chapter 2 13-14 అందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయం 13-14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తండ్రులారా, మీకు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించు. ఎవరుస్తున్నారా, మీ దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయించు. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించు. తండ్రులారా, మీరు ఆది నుండి వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించు. ఎవరుస్తున్నారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అంతా నిలిచిస్తున్నారు, మీరు దృష్టిని జయించున్నారు కనుక మీరు రాయించున్నారు. ప్రారంభిస్తున్నాను. ప్రేమగల మా పొడవు తండ్రి, చాలా భాగం అంతా కూడా మా కొడుకు దీవించారు. ఇక్కడ చేరిన ఎవరస్తులు ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో ప్రణాళికలతో తెలుసుకున్నారు. మా హృదయంలో ఉన్న ప్రతి ఉద్దేశం, ప్రతి సంకల్పం, ప్రతి ఆలోచన మీరు ఎరిగిన దేవుడు. అదిగా వదనాలు ప్రభా. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ప్రత్యేక ఎవరస్తుల కుడి కోసం ఏమి చేరడానికి కోరుకుంటున్నారు ప్రభా. ఈ సాయంకాల సభా సమయం ప్రభా దీవించండి, ఆస్వాదించండి. ఈ సాయంకాల సహస్రం ఆశీర్వాదంగా చేయండి. ఈ సాయంకాల సహస్రం ప్రభా దీవించి ఆశీర్వాదంగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అది మాత్రమే కాదు దేవ, ప్రార్థన చేస్తున్నాం రాబోయే ఎవరి సోదర సోదరులు పెట్టుకున్నాం. వారి ఆశ, వారి యొక్క దేవ మెట్టుకు వారి హృదయంలో నెరిగిన దేవుడు ప్రభా. వారి హృదయములతో మీరు మాట్లాడుతున్నాడు, మీ వాక్యం వారిని సంధిస్తున్నాడు ప్రభా. పాటల్లో తెలియని సాయపడుతున్నారు, వాయిద్యంలో చూపుకుంటున్నారు. చిన్న బాగా మాకుంటే దీవించి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా చేయాలి. ఈ మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళకు వెళ్ళిపోతుంది సాయించి ప్రతి ఒక్కరిలో 3వ దేవుడు ప్రభా మెట్టుకు మరి ఎవరస్తుల కొడుకులో ఈ విధంగా చేరడానికి చెప్పుకుంటేమని విశ్వసిస్తూ కల్చర్ని దీవించమని అధ్యక్షత ఇచ్చమని ప్రభా మీరు మాట్లాడమని, పరిశుద్ధ దేవ మా మధ్య ఉండమని, మీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయమని, ఈ ఒక్కరు ఖాళీగా వెళ్ళకుండా సాయించండి. ఇది ఉన్న నీ సన్నిధిలో చేరొచ్చి నీ ప్రయత్నం ప్రభా మెట్టుకు వారి భవిష్యత్తు కొరకైనటువంటి ఏ విధంగా నడుచుకున్న మీ వాక్యం మీద బోధించబడినట్టుగా మీ సాయించమని ప్రార్థన చేస్తా ఉన్నాం, వందనాలు చేస్తా ఉన్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకే తెలుస్తుంది. కృతజ్ఞత, స్తోత్రం మీకు ఆరోపిస్తుంది. మా సాహసం అత్యంత ప్రయోజనకరంగా చేయండి, నిత్యత్వం కొరకాయ మేలుకరంగా చేయండి ప్రభా. మా భవిష్యత్ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబట్టు కొరకైనటువంటి దేవునికరమైన సహవాస సమయంగా చేయండి. అల్పుడి దీదాసు ప్రాణాత్మ దేవుని మీరు అక్రోషం కోస్తున్నారు ప్రభా. కావాల్సిన నింపుదల దయచేయండి ప్రభా. నోటుపడిగా వాడుకోరండి, నీ ప్రజలకు అక్కర తీర్చండి, వాక్యం వారిని సంధించండి ప్రభా. ప్రార్థిస్తున్నారు పనులు తెలిసి చేరడానికి మా ప్రియం పడుతున్నారు. ఎవరైనా మార్గంలో తెరపెట్టేసారు, మా సాహసం ఆశీర్వాదంగా చేయండి దేవా. కనికరం కోరుకుంటున్నారు, దయ కోరుకుంటున్నారు, మీ సన్నిధి కోరుకుంటున్నారు దేవా. ప్రార్థిస్తారు మహాకాశంలో పట్టజాలని దేవా. నీ నామం పెట్టబడి స్థలంలో నీ చెవులు, నీ కనుదృష్టి, నీ మనసు ఉంచుతానికి వాగ్దానం చేస్తుంది దేవా. ఈ స్థలంలో నీ చెవులు, నీ కనుదృష్టి, నీ మనసు మాత్రమే కాదు దేవా, నీ ఆత్మ సమృద్ధిగా కుమరించబట్టకు సాయం చేయండి దేవా. ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మెట్టుకు కట్టజాలనంతగా నీ ఆత్మీయ స్పర్శను మేము కలిగినట్టుగా చూపించాను తోడైనా ప్రార్థిస్తాను. ఉదయకాలం ఆరాధనలో చూపించిన కృపే ఉన్నాను ప్రభా.
పాటల్లో, ఆరాధన వర్తమానంలో, వ్యక్తిగత ఆరాధనలో, బల్లలో ప్రభా మీరు చేసిన సహాయం కొద్దిగా దేవా ప్రార్థిస్తున్నాం. దేవా అలసిన వారి దేహంలో కూడా తెప్పలు కలిగించేయండి ప్రభా. మహిళలు మీ సన్నిధి చేత మా అలసటాన్ని తొలగించి మా ప్రాణం తెప్పలు చేసి మమ్మలను మీ ప్రేమ చేత పరవశింప చేసి మీరు మహిళలను వేడుకుంటాం. యేసు వారి పరిశుద్ధనామం పేరిట చదువు బాగుంటే దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామం పేరిట ప్రార్థించి స్తుతించి దీనమనస్సు అభివృద్ధితో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యవన కాలం అనేది చాలా ప్రయత్నమైనటువంటి, కాబట్టి యవన కాలము చాలా ప్రయత్నమైనది. యవన కాలంలో మనం చేసే ప్రతి తీర్మానము మీద మన భవిష్యత్తు మన ఆధారపడి ఉండేదిగా ఉంటాం. మనం చేసే ప్రతి తీర్మానం మీద మన భవిష్యత్తు ఆధారపడి. యవన కాలంలో మనం చేసే ప్రతి తీర్మానమే భవిష్యత్తులో మనము పైవారిగా ఉండాలా, కిందవారిగా ఉండాలా, గొప్పవారిగా ఉండాలా, లేకపోతే ఎటువంటి వారిగా ఉండాలనేది నిర్ణయం చేసేదిగా ఉంటాం. కాబట్టి యవన కాలం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ ఫ్యామిలీస్ యవన కాలం అనేది చాలా చాలా ప్రశస్తమైనటువంటిది. కాబట్టి సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరొచ్చున్నాము. యవన కాలంలో మరి ఎటువంటి జీవితం మనం జీవించాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము వారసుల యొక్క దశను మనం చూస్తాం కదా. మన అంశం ఏంటి? ప్రతి ఒక్కరికి అంశము వారసుల యొక్క ఏంటి దశ. ఎన్ని దశలు చూస్తున్నాము నిన్న మొన్న? ఎన్ని దశము? మొట్టమొదటిగా వారసులు ఎవరు, దేనికి వారసులు అన్నది చూస్తుంది కదా. మరి దాని తర్వాత ఎవరు? మొట్టమొదటి దశ ప్రాథమిక దశ ఏంటి? పాలు తాగే దశ. వారసులు ఏం దశ? పాలు తాగే దశ. పాలు నిర్మలమైన వాక్యం అనే పాలు తాగొచ్చు, ఎదుగుచుండవలసినటువంటి దశ. రెండోది ఏంటి? బాల్య దశ. ఏం దశ? బాల్య దశ చూస్తుంది. ఇప్పుడు మరి మరి బాల్య దశ ఏం దశ? బాల్య దశ నేర్చుకునే దశ. బాల్య దశ ఏం దశ? నేర్చుకునే దశ. అంత మాత్రమే కాదు, బాల్య దశలో అంట సరిగ్గా నేర్చుకోకపోతే లోకం యొక్క మూల పాఠంలోకి ఏమైపోతామంటే మనము దాసులం అయిపోతాం. ఏమైపోతాం? దాసులం అయిపోతాం. కాబట్టి యవన కాలంలో ఆత్మీయంగా జీవించడం నేర్చుకోవాలా, లోకం యొక్క మూల పాఠంలోకి దాసులం కాకూడదు. కాబట్టి మూడో దశ ఏంటి అంటే ఈ మూడో దశ ఏంటంటే యవన దశ. ఏం దశ? మూడో దశ. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఈ యొక్క బాల్య దశ, మరి పాలు తాగే దశ, బాల్య దశ, దానిలో మూడో దశ యవన దశలోనికి రావడానికి వయసుతో సంబంధం లేదు. దేంతో సంబంధం లేదు? వయసుతో సంబంధం లేదు. ఒక వ్యక్తి దేవునికి రక్షించబడిన దినం మొదలుకొని సంపూర్ణ విధేయుడిగా జీవిస్తే, సంపూర్ణ విధేయురాలుగా జీవిస్తే ఈ యొక్క పాలు తాగే దశ, బాల్య దశ, యవన దశ త్వరగా ఎదుగుకుంటూ వెళ్ళొచ్చు. ఎట్లా వెళ్ళొచ్చు? త్వరగా ఎట్లా ఎదుగుతూ ఏం చేయొచ్చు? వెళ్ళొచ్చు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఈ యొక్క పాలు తాగే దశ, బాల్య దశ ఇవి దాటడానికే సంవత్సరాలు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? కొన్ని సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు తీసుకుంటారు, కొంతమంది 20 సంవత్సరాలు తీసుకుంటారు, కొంతమంది జీవితకాలం నేర్చుకుంటూనే ఉంటారు. ఇంకా బాల్య దశలోకి వస్తారు, వచ్చి ఇంకా బాల్య దశలోనే ఉంటారనమాట. ఎట్లుంటారు? కొంతమంది ఏ దశలో ఉండిపోతారు? బాల్య దశలో ఉండిపోతారు. చూడండి 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం. ఇక్కడ ఒక ఆయన అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తను బాల్య దశ దాటి యవన దశ దాటి ఏ విధంగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నాడో ఆ విషయాలను మరి మనం చూడవచ్చు. చూడండి 1 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుతున్నాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడి తిని, పిల్లవాడి వలె తలంచేసిని, పిల్లవాడి వలె యోచించి, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాడి చేష్టలు. అపోజిట్ పౌలు మరి ఈ యొక్క దశలోనికి రావడానికై చాలా తక్కువ సమయమే తీసుకున్నాడు. ఎంత సమయం తీసుకున్నాడు? చాలా తక్కువ సమయమే తీసుకున్నాడు. కారణం ఏంటి అంటే రక్షించబడిన దినం మొదలుకొని
అపోజిట్ పౌలు దేవునికి సంపూర్ణ విధేయుడిగా జీవిస్తూ వచ్చిన్నాడు. అందుకే ఆత్మీయ జీవితంలో త్వరగా ఎదుగుతూ వచ్చిన్నాడు, వడివడిగా ఎదుగుతూ వచ్చిన్నాడు. సాధు సుందర్ సింగ్ గారు కూడా 16 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు రక్షించబడ్డాడు? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డాడు. దాని తర్వాత 39 సంవత్సరాలప్పుడు ఆయన చనిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు చనిపోయినాడు? 39 సంవత్సరాలప్పుడు ఆయన మరి చనిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాల 39 సంవత్సరాలప్పుడు చనిపోయినాడు. 16 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు బతికినాడు? ఆయన ఆత్మీయ జీవితం యొక్క ఎన్ని సంవత్సరాలు ఆత్మీయ జీవితము? 39 - 16 ఎంత? మ్యాథ్స్ లేరా ఎవరు? 23 సంవత్సరాలు జయవంతమైన విశ్వాస జీవితం జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు జయవంతమైన జీవితం. ఆయన రక్షించబడిన దినం నుండి దేవునికి సంపూర్ణ విధేయుడిగా జీవిస్తూ చుట్టినాడు. ఆయన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ చుట్టినాడు. కాబట్టి అట్లా చాలా మంది భక్తులు ఉన్నారు. రక్షించబడిన దినం నుండి ఒక్కరోజు కూడా దేవునికి అవిధేయులుగా ఉండకుండా జీవించేటువంటి వాళ్ళు ఉంటున్నారు. అట్లా దేవుని సంతోషపెట్టుడి అని వారి జీవితాలను గడిపేటువంటి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అటువంటి కొంతమందిని మనము ఈరోజు మరి యవనస్తుల గురిలో మనం చూస్తాం. మీరు అందరు యవనస్తులు కాబట్టి మీరు మీకు అవసరమైనటువంటి మాటలే మీకు చెప్పాలి. ఏం మాటలు చెప్పాలా? యవనస్తులకి ఏం చెప్పాలా? అవసరం లేని మాటలు చెప్పు. అవసరం లేని మాటలు చెప్పి మీ సమయం పాడు చేసి మీరు లోకంలో మరి ఓడిపోయిన జీవితం జీవించడానికి కారకులము బోధకులు. కాబట్టి మీకు అవసరమైనటువంటి మాటలు మాత్రమే చెప్తాను ఈరోజు. యవన ప్రాయం అనేది చాలా విలువైనటువంటిది. చాలామంది బైబిల్లో ఉన్నటువంటి యవనస్తులు వారు యవన వయసులో ఉండగానే ఆత్మీయ జీవితంలో కూడా యవన ప్రాయంలోకి వచ్చినారు. ఆత్మీయ జీవితంలో కూడా ఏ ప్రాయంలోకి వచ్చినారు? యవన ప్రాయంకి వచ్చినారు. అంటే వారు యవన వయసులో ఉండగానే పాలు తాగే దశలో నుండి బాల్య దశలో నుండి ఆత్మీయ జీవితంలో యవన దశలోనికి ఏం చేసినారంట? చేరినారు. భౌతికమైన యవన జీవితంలోనే భౌతికమైన యవన జీవితం అంటే శరీర సంబంధమైన యవన జీవితం అంటే టీనేజ్ 13-14 సంవత్సరాలు ఆ వయసు. మరి ఆ భౌతికమైన యవన జీవితంలోనే ఆత్మీయంగా కూడా యవన దశకు చేరుతూ వచ్చి ఉంటున్నారు. ఏ దశలో చేరుతూ వచ్చి ఉంటున్నారు? ఒక గ్రాఫ్ తీసుకుంటే గ్రాఫ్లో మరి శరీర సంబంధమైన యవన జీవితము దాని ఏజ్ ఎంత? ఈ టీనేజ్ ఏజ్ ఎంత? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టీనేజ్? 13 to 19 టీనేజ్ అనమాట. ఆ యవన దశ అప్పుడు ఆరంభమవుతుంది. గ్రాఫ్లో ఒక పక్క టీనేజ్ మరి 13 ఇయర్స్ నుంచి మనం రాస్తే ఒక పక్క స్పిరిచువల్ యంగ్ లైఫ్ ఆత్మీయ జీవితంలో యవన దశను గురించి రాస్తే ఈ టీనేజ్ ఖచ్చితంగా 13 సంవత్సరాలకే వస్తుంది. కానీ ఆత్మీయ జీవితంలో యవన దశ ఏ వయసులోనే రావచ్చు. వాళ్ళ విధేయత మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? వాళ్ళ ఆత్మీయ జీవితంలో వారు చూపించే దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద? విధేయత మీద ఆధారపడి ఉంటుంది. దావీదు జీవితంలో చూద్దాం. దావీదు యవనస్తుడు, బాలుడు అని రాయబడింది. రాత్రి చూస్తున్నాం కదా. ఏంటంటే దావీదు ఎవరంట? బాలుడు. అయితే సౌలు కూడా గొల్యాతుని ఎదిరించడానికి భయపడినాడు. కానీ దావీదు భయపడినాడా గొల్యాతుని ఎదిరించడానికి? దావీదు ఆయన బాల్య దశలో మరి ఆత్మీయ జీవితంలో బాల్య దశలోనే ఎంతో జయవంతుడిగా జీవించిన కారణం ఏంటంటే సత్యం ఉంది దావీదు. అట్లనే మరి భౌతిక జీవితానికి ఆత్మీయ జీవితానికి సంబంధం లేకుండా దేవుడు వాడుకోగలడు. భౌతిక జీవితానికి దాని తర్వాత ఆత్మీయ జీవితానికి సంబంధం లేకుండా దేవుడు ఏం చేయగలడు? వాడుకో. ఒక మనిషి భౌతికంగా 70 సంవత్సరాలు ఉండుండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో పాలు తాగే దశలోనే ఉండుండొచ్చు. ఒక వ్యక్తి మరి భౌతిక జీవితంలో ఒక 20 సంవత్సరాల ప్రాయంలోనే ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నతమైన అంతస్తులో ఉండొచ్చు. ఈ రెండు సాధ్యమే. ఈ రెండు ఏంటి? ఈ రెండు సాధ్యమే. కాబట్టి ఇది వాళ్ళ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో వారు చూపించే దేని మీద ఆధారపడింది? విధేయత మీద ఆధారపడింది. విధేయత. ఒక వ్యక్తి జీవితాన్ని బట్టి, ఒక వ్యక్తి వయసును బట్టి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని అంచనా వేయగలమా? వేయలేమా? వేయలేము.
ఒక వ్యక్తి యొక్క వయసును బట్టి, భౌతికమైన వయసును బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయొచ్చా? కాబట్టి ఈ దినాల్లో అంతా ఏంటి, హైబ్రిడ్ రకం వస్తున్నాయి కదా. ఈ దినాల్లో అంతా ఏమొస్తున్నాయి, తొందర పెరుగుతాయా, ఎక్కువ టైం తక్కువ టైం తీసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటాయా? అర్థమైంది నేను చెప్పింది. తక్కువ టైంలోనే హైబ్రిడ్ క్వాలిటీ ఏం చేస్తుంది, ఎక్కువ ఫలాలను ఇస్తుంది. తక్కువ సమయంలోనే హైబ్రిడ్ క్వాలిటీ ఏం చేస్తుంది, ఎక్కువ ఫలాలను ఇస్తుంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఆ ఒక వ్యక్తి యొక్క వయసుతో, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంతో సంబంధం లేదు. ఒక వ్యక్తి రక్షించబడ్డ దినం, ఒకవేళ 13 సంవత్సరాలు రక్షించబడ్డాడు, బాల్యం నుండి ఒకవేళ రక్షించబడ్డ దినం నుండి ఆ వ్యక్తి దేవునికి విధేయుడైతే దేవుడు ఆ వ్యక్తిని బలంగా వాడుకుంటాడు. దేవుడు ఆ వ్యక్తిని ఎట్లా వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడు. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో అటువంటి కొంతమంది యవనస్తులను మనం చూస్తాం. కాబట్టి యవనస్తులారా, 1 యోహాను 2వ అధ్యాయము 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకొని ముందుకు వెళ్తాం. 1 యోహాను 2వ అధ్యాయము 13, 14 వచనాలు. తండ్రులారా, మీరు ఆది నుండి వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయించున్నారు. 14 చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నారు. తండ్రులారా, మీరు ఆది నుండి వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి. యవనస్తులారా, మీరెవరు? బలవంతులు. యవనస్తులారా, మీరెవరు? బలవంతులు. కానీ వారి ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేకపోతే ఏం ప్రయోజనం? చూడండి, కీర్తన 78వ కీర్తన 78వ కీర్తన 30, 31 వచనాలు. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగను. వారిలో బలిష్ఠులైన వారిలో బలిసిన వారిని ఆయన సమరించెను. ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. యవనస్తులు ఏమైపోయినారంట? బలవంతులు ఏమైపోయినారు ఇప్పుడు? చెప్పండి. వాక్యంలో ఏమైపోయినారు? కూలిపోయినారు. బలవంతులు ఏమైపోయినారు? కూలిపోయినారు. కారణం ఏంటి తెలుసా? బలవంతులైనటువంటి యవనస్తులు కూలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? బైబిల్ చెప్తాం, యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులారా మీరెవరు? బలవంతులు. కానీ యవనస్తులైనటువంటి బలవంతులు కూలిపోయినారు. దేవుని కోపం అంతగా మండింది వారి మీద. కారణం ఏంటి తెలుసా? వారి జీవితంలో ఉన్నటువంటి అనేకమైన లోక సంబంధమైన కోరికలు వారు కూలిపోవడానికి కారణమవుతా ఉంది. వారు కూలిపోవడానికి ఏమవుతా ఉంది? కారణమవుతా ఉంది. చాలాసార్లు యవనస్తులు మరి లోకాశంతో నిండుకునేటువంటి వారిగా ఉంటారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, దేవుని వారమని చెప్పుకుంటారు. కానీ వారి జీవితాల్లో లోకాశలు పోవు. దేవుని బిడ్డలే రక్షించబడతారు, కొంతమంది బాక్సం తీసుకుంటారు. కానీ వారి జీవితంలో ఏం పోవు? లోకాశలు పోవు. ఎప్పుడు కూడా లోకస్తులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎవరితో పోల్చుకుంటూ ఉంటారు? ఒరే వాడంట ఆ వయసుకి అంత సంపాదించాడంటరా, ఒరే మనం చూడు ఎట్టున్నాము అని చెప్పి ఎవరో ప్రభుని ఎరగని బిడ్డని, దేవుని నమ్మని వాడు ఎవరో లోకంలో డబ్బు విపరీతంగా సంపాదిస్తుంటే వాడిని ఆదర్శంగా పెట్టుకొని ఇంకా వాడిని ఆధారంగా పెట్టుకొని వీళ్ళు ఆ డబ్బు సంపాదించడం కోసము తొక్కని చెడ్డమార్గం అంటూ ఉండదు. కాబట్టి యవనస్తులైనటువంటి వారు ఇశ్రాయేల్ దేశంలో కూలిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలీలో కూలిపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళల్లో ఎంతో దురాశ ఏర్పడింది. ఇప్పుడు ఏమేర్పడింది? దురాశ ఏర్పడింది. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతున్నాం. సంఖ్యాకాండము చూడండి 4వ వచనం నుంచి చదువుతున్నాం. 11:4 నుంచి. వారు మధ్య నుండి ఆ మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనబరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. 5వ వచనం.
ఈ మన్నా కాక మా కొనులతో మరేమీ లేదని చెప్పుకున్నది. జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు వేసి చేసి దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరు గుడారపు ద్వారముల వారు ఏడవగా మోషే వినను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించిన, నేను వీరికి కండిన. పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. 13. చూడండి, ఇప్పుడు ఆఖరి వచనాలు చదువుతాం. చూడండి, ఆఖరి వచనాలు చూడండి, 31వ వచనం నుండి 31వ వచనం. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెం చుట్టూ ఆ పక్కను ఈ పక్కను దినప్రయాణంతో దూరం వరకు భూమి మీద 2 మూరలు ఎత్తున వాటికి పడజేసిన 32. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందులు ఉండగానే అది సమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించిన 34. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, ఈ యవనస్తులైనటువంటి వారు మాంసం కావాల్సి వచ్చింది. ఏం కావాల్సి వచ్చింది? మాంసం. ఇప్పుడు వీళ్ళు ఎవరితో పోల్చుకుంటున్నారంటే, ఆ ఐగుప్తీయులు కొంతమంది ఇశ్రాయేలీలతో పాటు బయటకు వచ్చారు. ఇశ్రాయేలీలతో పాటు ఎవరు వచ్చారు? ఐగుప్తీయులు కొంతమంది బయటకు వచ్చారు. ఎందుకోసం వచ్చారంటే, యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన 10 సూచక్రియలను చూసినప్పుడు, ఆహా, మా ఐగుప్తు దేవుళ్ళ కంటే ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడని చెప్పి కేవలం ఆ కారణం చేత బయటకు వచ్చారు. ఏ కారణం చేత? దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన 10 అద్భుత కార్యాలను బట్టి, తప్పించిన 10 తెగులను బట్టి, కేవలం ఆ కారణం చేత ఐగుప్తు దేశం పాడైపోవడం చూసినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీయులలో కొంతమందికి ఒక అభిప్రాయం వచ్చింది. ఏం అభిప్రాయం వచ్చిందంటే, మా ఐగుప్తు దేవుళ్ళ కంటే ఎవరి దేవుడు గొప్పోడు? ఇశ్రాయేల్ దేవుడు గొప్పోడు అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయాన్ని బట్టి కొంతమంది బయటకు వచ్చారు ఇశ్రాయేలీలతో. ఆ వచ్చినటువంటి వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఒరే వీళ్ళ దేవుడు ఏదో కానాన్ దేశం ఇస్తారంట, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తారంట, మన దేవుడి కంటే వీళ్ళ దేవుడు గొప్పోడని మనం అనుకుంటే, వీళ్ళ దేవుడేమో అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడు, ఆ దేశానికి తీసుకెళ్ళడం లేదు. కనీసం మనం ఐగుప్తు దేశంలో ఉంటే మాంసం అన్న తినేవాళ్ళము, మనం ఇక్కడ అరణ్యంలో తెచ్చి మన్నా అంతా ఇదేందో నూనెలాగుంది, దీన్ని తినలేకపోతున్నాము. ఐగుప్తు దేశంలో ఉంటే మనకి అక్కడ చక్కగా మాంసం దొరికేదని చెప్పి ఏడవడం మొదలుపెట్టినారు. ఈ ఐగుప్తీయులు ఏడుస్తూ ఉంటే అంత మాత్రమే కాదు, ఈ ఐగుప్తీయులను కొంతమందిని వీళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు ఇశ్రాయేలీయులు. ఏమని తెలుసా? రండి మాతో రండి, మా దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అన్నాడు, మీకు కూడా పాలు ఉంటుంది రండి అని చెప్పి కొంతమంది తీసుకొచ్చినారు. ఇప్పుడు తీసుకొచ్చిన కారణం చేత వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసినారంటే వీళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టినారు. ఎక్కడ? మోషే దగ్గరికి వచ్చి, ఏమయ్యా మమ్మల్ని తీసుకొచ్చినావు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అన్నావు, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా అరణ్యంలో తిప్పుతా ఉన్నారు, కనీసం ఐగుప్తు దేశంలో అంటే మాంసం అన్న దొరికేది మాకు అని ఏడుస్తూ ఉంటే దేవుడు విన్నాడు. వీళ్ళ యొక్క దురాశను దేవుడు చూస్తున్నాడు. వీళ్ళ యొక్క అపేక్ష, వీళ్ళ కోరికలు, వీళ్ళ వాంఛలన్నీ కూడా దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. చాలాసార్లు యవన ప్రాయంలో అనేకమైన కోరికలు మన జీవితంలో ఎట్లా ఉంటాయంటే, లోకస్తులతో సమానంగా ఉంటాయి మన కోరికలు. ఎట్లుంటాయి మన కోరికలు? ఎట్లుంటాయి? లోకస్తులతో ఎట్లుంటాయి? సమానంగా ఉంటాయి. మన స్నేహితులు చాలామంది దేవుని ఎరగిన వారు ఉంటారు. వాళ్ళకి ఏది ఉందో మనకు కూడా అదే కావాలనుకుంటాం. వాళ్ళు ఎట్లున్నారో మనం కూడా అట్లే ఉండాలనుకుంటాం. వాళ్ళ వేషధారణ ఎట్లుందో మన వేషధారణ అట్లే ఉండాలని కోరుకుంటాం. వాళ్ళ వస్త్రధారణ ఎట్లుందో మన వస్త్రధారణ అట్లే ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనము ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. వచ్చి మనం ఎక్కడ ఏడుస్తాం తెలుసా? తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తాం. ఎక్కడ ఏడుస్తాం? మా ఫ్రెండ్కి ఇది ఉంది, నువ్వేమో నాకు ఇయ్యనేయవు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తాం. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా?
దేవుడిని కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయితే యవనస్తులైనటువంటి వారు ఏమైపోయినారు? కూలిపోతూ వచ్చింటారు. ఏమైపోయినారంటే దేవుని యొక్క కోపం వారి మీద రేగింది. ఎవరైనా సరే యవనస్తులు ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అట్లా ఏడుస్తూ ఉంటే, లోకస్తులైన స్నేహితులతో సమానంగా పోల్చుకొని వాళ్ళలాగా మాకు కూడా ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడిగి మీ తల్లిదండ్రుల్ని బాధ పెడతా ఉంటే జాగ్రత్త, ఆ పని ఎప్పుడు చేయొద్దు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. దానివల్ల దేవుని కోపం వస్తుంది. ఏమొస్తుంది? దేవుని యొక్క కోపం వస్తుంది. దేవుని యొక్క కోపం వస్తుంది. కాబట్టి అటువంటి తప్పిదం ఎప్పుడు కూడా చేయొద్దు. అందుకే వీరి యొక్క కోరికలు దేవునికి ఇష్టం లేని కారణం చేత యవనస్తులైనటువంటి వారు చాలా మంది ఏమైపోయినారంట? కూలినారా బతికినారా? కూలినారు. కాబట్టి మన ఆశలు లోకస్తులతో సమానంగా ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని వారసుడు అయితే, దేవుని రాజ్య వారసుడు అయితే, నీ కోరికలు, నీ వాంఛలు లోకస్తులతో సమానంగా ఉండకూడదు. లోకస్తులతో సమానంగా ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండోదిగా చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి. రెండోదిగా మనం చూస్తాము. చూడండి, సంఖ్యాకాండము రెండోదిగా చూస్తాము. చాలామంది యవనస్తులు మంచి వాటిని కలిగి ఉండాలని ఆశపడతారు. ఏం కలిగి ఉండాలని ఆశపడతారు? మంచి వాటిని కలిగి ఉండాలని ఆశపడతారు. మంచి వాటిని ఇచ్చేవారెవరు? దేవుడు. ఎవరు ఇస్తారు మంచి వాటిని? దేవుడు ఇస్తాడు. ఎవరు ఇస్తారు మంచి వాటిని? చాలాసార్లు యవన ప్రాయంలో మంచి వాటిని కూడా చెడ్డగా అర్థమవుతాయి మనకి. మంచి కూడా ఎట్లా అర్థమవుతుంది? ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా యవన కాలంలో మంచివేమో చెడ్డవిగా కనబడతాయి, చెడ్డవేమో మంచివిగా కనబడతాయి. యవన కాలంలో ఎట్లా కనబడతాయి? యవన కాలంలో మంచివి ఎట్లా కనబడతాయి? చెడ్డవి ఎట్లా కనబడతాయి? మోసపోవద్దు. యవన కాలంలో ఈ గొప్ప ప్రమాదం నుండి మనం తప్పించబడాలా? ఈ గొప్ప ప్రమాదం నుండి ఏం చేయాలా? చాలా సార్లు యవన ప్రాయంలో చిన్నవి పెద్దగా కనబడతాయి, పెద్దవి చిన్నగా కనబడతాయి. మళ్ళీ చెప్పండి. యవన ప్రాయంలో ముందు చెప్పండి. మంచి ఎట్లా కనబడుతుంది? చెడు ఎట్లా కనబడుతుంది? ఇంకోటి చూడండి. యవన కాలంలో చిన్నవి ఎట్లా కనబడతాయి? పెద్ద ఎట్లా కనబడతాయి? మీరు కావాలంటే మీరు గమనించి చూడండి. మీ జీవితంలో మీరు చెప్పిన దాన్ని గమనించి చూడండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. కాబట్టి మనం చూస్తాము. ఇక్కడ సంఖ్యాకాండంలో చూడండి, కొంతమంది ఉన్నారు, వీళ్ళ జీవితంలో కూడా ఇదే జరిగింది. చూడండి, సంఖ్యాకాండం 14 అధ్యాయం, 13 అధ్యాయం. సంఖ్యాకాండం 13 అధ్యాయం. అంతకంటే ముందు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 22వ వచనంలో, అంతకంటే ముందు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చూద్దాం. ద్వితీయోపదేశం ఇలా ఎవరైనా బిగ్గరగా చదివినిపించండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. అప్పుడు మీరందరు నా దగ్గరకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గురించి, మనం చేయవలసిన పురములను గురించి మనకు వర్తమానం తెచ్చుదురంటిరి. 23. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒకటికి ఒక మనిషిని చొప్పున 12 మనుషులను పిలిపించింది. వారు తిరిగి మన్యమునకు పోయి ఎష్కోలులోకి వచ్చి దాన్ని వేగు చూచి ఆ దేశ ఫలములను చేతబట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి, మన దేవుడిని యెహోవా మనకిచ్చుచున్న దేశమును మంచిదని మనకు తెలియజేసిరి. 26. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట తిరుగుబడి మీ గుడారంలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనల్ని సంహరించినట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తులో మనను రప్పించి ఉన్నాడు. 28. అందరం కలిసి మనం ఎక్కడికి వెళ్ళగలము?
మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు ఎత్రులై ఉన్నారు. ఆ పట్టణముల గొప్పవై ఆకాశం నుండి ప్రాకారములతో ఉన్నది. అక్కడ అనాకీలు చూచితిని చెప్పి మా హృదయములను కలవరచేస్తుందని మీరు 29. అప్పుడు మేము మిమ్మల్ని చూచి దిగులు పడి వారికి చాలండి. ఇప్పుడు చూడండి సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31వ వచనం నుండి ఎవరైనా చదివించారు. సంఖ్యాకాండం 13:31 నుంచి. అయితే అతడితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద పూజాలమనేది, మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించిన దేశము దాని నివాసులను భక్షణ దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు, అక్కడ నెఫీలీల బంధువులైన అనాకు వంశస్థులు నెఫీలీలను చూచుకుని మా దృష్టికి మేము మిడతల వల్ల ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటుందనేది. చూడండి, రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసినాము మన కోరికలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే కాలంలో. కాబట్టి లోకస్తులతో పోల్చుకోకూడదు. దేవుని నమ్మని వారు, దేవుని ఎరగని వారితో మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు, దేవుని పిల్లలమైన మనం. రెండోదిగా ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? కాదేశ్ బర్నియా అనేటువంటి ప్రాంతంలోకి వచ్చినారు. అది ఇంకా అక్కడ నుండి వారు కానానులోనికి ప్రవేశించాలి. అక్కడి నుంచి ఎక్కడికి ప్రవేశించాలి? వాళ్ళు కానానులోనికి ప్రవేశించాలి. అయితే కాదేశ్లోనికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలీలకు ఒక ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలీలకు ఏమొచ్చింది? ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, మనం కానాన్ దేశంకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, దగ్గరకు వచ్చింది కదా, మేము వెళ్ళి కొంతమంది మేము వేగు చూసి వస్తాం, ఆ దేశంలో ఎట్లా లోపలికి వెళ్ళాలి, అవంతా వేగు చూసి వస్తామంటే మోషే అనుకున్నాడు ఇదేదో బాగానే ఉంది ఆలోచన అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే, పారాను అరణ్యంలో నుండి మరి ఏం చేస్తూ వచ్చింటాడే, పారాను అరణ్యంలో 13వ అధ్యాయం 3వ వచనం ఉంది. ఆ పారాను అరణ్యంలో నుండి ఏం చేస్తాడంటే, ఇశ్రాయేల్ గోత్రాలు ఎన్ని? 12 గోత్రాల్లో గోత్రానికి ఒకళ్ళ చొప్పున ఏం చేస్తాడంటే, మోషే 12 మందిని వేరు చేసి ఆ దేశాన్ని వేగు చూసి రావడానికి పంపించినాడు. ఆ దేశాన్ని ఏం చూసి రావడానికి పంపించినాడు? వేగు చూసి రావడానికి. జాగ్రత్తగా గమనించాడు. వేగు చూసి రావడానికి పంపించాడు. సరే, వెళ్ళిన వారు మరి ఏం చెప్పినారంటే, వచ్చిన తర్వాత మంచి సమాచారం చెప్పారా, చెడ్డ సమాచారం చెప్పారా? మంచి సమాచారం చెప్పారా, చెడ్డ సమాచారం చెప్పారా? చెడ్డ సమాచారం చెప్పారు. ఏం సమాచారం చెప్పారు? చెడ్డ సమాచారం చెప్పారు. యవన కాలంలో చెడ్డ వాటికి దూరంగా ఉండాలి. యవన కాలంలో దేనికి దూరంగా ఉండాలా? చెడ్డ వార్తలకి దూరంగా ఉండాలా. ఎటువంటి వార్తలకు దూరంగా ఉండాలా? శత్రువు మోసం చేస్తాడు. ఏంటంటే, ఏం పర్వాలేదు, నువ్వు జ్ఞానం సంపాదించాలా. జ్ఞానం సంపాదించడం కోసము చెడును కూడా తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలా? చెడును కూడా తెలుసుకోవాలని మోసం చేస్తాడు. ఈ దినాల్లో ఫోన్లు ఉన్నాయి యవనస్తుల దగ్గర. ఏమున్నాయి యవనస్తుల దగ్గర? ఏమున్నాయి? ఫోన్లు. జాగ్రత్త, మీ ఫోన్లు అపవిత్రంగా ఉండకూడదు. మీ ఫోన్లు ఎట్లా ఉండకూడదు? అపవిత్రంగా ఉండకూడదు. మీ ఫోన్లు కూడా పవిత్రంగా ఉండాలి. మీ ఫోన్లో చూడకూడని వాటిని చూడకూడదు. తప్పు, పాపము, నష్టపోతాం. దేవుని కోపం రగులుకుంటుంది. ఫోన్లలో చూడకూడని వాటిని చూచుడు ద్వారా దేవుని యొక్క మహాకోపం రగులుకుంటుంది. మీ ఫోన్లు మీరు పవిత్రంగా ఉండాలా, మీ ఫోన్లు కూడా పవిత్రంగా ఉండాలా. జాగ్రత్త చూసుకోండి ఈ విషయాన్ని. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, వీళ్ళు ఏం తీసుకొచ్చినారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చినారు. ఏం తీసుకొచ్చినారు? చెడ్డ సమాచారం. చెడ్డ సమాచారం తెచ్చిన కారణం చేత చూడండి ఏం జరిగింది. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37వ వచనం చదవండి. అంతటా దేశము గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని ఏం చేసినారంటే తెగుల చేత చచ్చిపోయేది. అయితే 38వ వచనం చదవండి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు, నీ జీవితంలో నువ్వు మంచి వాటిని అనుభవించాలంటే, నీ జీవితంలో చాలామంది యవనస్తులకు మంచి వాటిని అనుభవించాలంటుంది. ఎంతమందికి ఉంది మంచి వాటిని అనుభవించాలని చెప్పండి?
మంచి వాటిని అనుభవించాలి. చెప్పండి, మంచి కోరిక, చెడ్డ కోరిక కాదు. ఏం భయపడద్దు. ఇది యూత్ మీటింగ్, ముస్లింల మీటింగ్ కాదు. ఇది యూత్ మీటింగ్. బాగా ధైర్యంగా ఉండండి. మంచివి అనుభవించాలని ఎంతమందికి ఉంది? మంచి ఉద్యోగము, మంచి జీవితము, మంచి స్థానము, మంచి పేరు ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది కదా. వాళ్ళకు కూడా ఉంది, చిన్నపిల్లలు. అయితే మంచి వాటిని అనుభవించాలి అంటే నీ జీవితంలో నేను చెప్తున్న కొన్ని వాటిని జాగ్రత్తగా చూడండి. ఎవరి గురించి యవ్వన కాలంలో చెడ్డగా తలంచకూడదు. యవ్వన కాలంలో ఎవరి గురించి కూడా ఏం చేయకూడదు? చెడ్డగా తలంచకూడదు. ఒకవేళ వాళ్ళు చెడ్డవారైనా సరే వాళ్ళ గురించి మనకి అనవసరం. వాళ్ళ గురించి మనకేంటి? రెండోది, చెడ్డ సమాచారం తెలుసుకోకూడదు. చెడ్డ సమాచారం ఏం చేయకూడదు? మనం ఎవరి గురించి చెడ్డగా ఆలోచించకూడదు. చెడ్డ సమాచారం తెలుసుకోకూడదు. ఏం తెలుసుకోకూడదు? చెడ్డ సమాచారము తెలుసుకోకూడదు. చెడ్డ వాటికి దూరంగా ఉండాలి. చెడ్డ వాటికి ఏం చేయాలా? మీరు చెడ్డవాటికి దూరంగా ఉంటే మంచివన్నీ మీ అనుభవంలో ఉంచుతాడు దేవుడు. మంచివన్నీ ఎవరి అనుభవం ఉంచుతాడు? మీ అనుభవంలో ఉంచుతాడు. మంచి వాటిని ఇస్తాడు, గొప్ప వాటిని ఇస్తాడు, శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. ఈ 12 మంది వేగు చూడడానికి పోతే దీంట్లో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చినారు. 10 మంది ఏం సమాచారం తెచ్చినారు? వీళ్ళకి మంచి ఎట్లా కనపడింది? మంచి చెడుగా కనపడింది. మరి చెడు ఎట్లా కనపడింది? అక్కడ నెఫీలీలు ఉన్నారండి. వాళ్ళ ముందు మేము మిడతలుగా ఉన్నాము, మనం వాళ్ళని జయించలేము. వీళ్ళేమో దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినారు, కానీ మనుషులు ఎట్లాంటి వాళ్ళు చూసి రావడానికి పోలేదు. ఏం చెప్పినారు? వేగు చూడడానికి వెళ్ళేటప్పుడు ఆ దేశంలోకి ఎట్లా లోపలికి వెళ్ళాలో, ఏ ద్వారం కూడా లోపలికి వెళ్ళాలో చూసి వస్తామని చెప్పినారు. లోపలికి వెళ్ళిన లేనిది ఏం సమాచారం తీసుకొచ్చారు? అక్కడ నెఫీలీలు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నామని చెప్పి చెడ్డ సమాచారం తీసుకొని వచ్చినారు. కాబట్టి దేవుడు వారికి భయపడొద్దని చెప్పినాడు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేనే మీ పక్షం యుద్ధం చేసి మీకు కానాన్ దేశం ఇస్తానని దేవుడు స్పష్టంగా చెప్తే వీళ్ళు లోపలికి వెళ్ళి వచ్చి చెడ్డ సమాచారం తీసుకొచ్చినారు. చాలాసార్లు యవనస్తులైనటువంటి వారు చాలా మంది గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. యవనస్తులైనటువంటి వారు ఏం చేస్తారు? చాలా మంది గురించి ఏం మాట్లాడుకుంటారు? చెడ్డగా మాట్లాడుకుంటారు. అది చాలా తప్పు. యవన జీవితంలో ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. ఎవరైనా ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడుకుంటే ఆ స్థలంలో నుండి యవనస్తులైనటువంటి వారు వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? అది మీ తల్లిదండ్రులైనా సరే, ఒకవేళ మీ తల్లిదండ్రులైనా సరే ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడుకుంటా ఉంటే ఆ స్థలంలో నుండి మీరు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎవరైతే అటువంటి పని చేస్తారో దేవుడు అటువంటి యవనస్తులకు అన్ని మంచిగా ఇస్తాడు. ఏమిస్తాడు? అన్ని. 12 మంది వెళ్తే వేగు చూడడానికి 10 మంది చెడ్డ సమాచారం చెప్పినారు. మంచి సమాచారం ఎంతమంది చెప్పినారు? ఎవరు? వాళ్ళిద్దరు. యోషువ. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. కానాను దేశం మంచి దేశమా చెడ్డ దేశమా? మంచి దేశమా చెడ్డ దేశమా? చెప్పండి. మంచి దేశమా చెడ్డ దేశమా? పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం. పాలు తేనెలు ప్రవహించే ఏం దేశం అది? ఆ మంచి దేశంలో 12 మంది పాల్గొందినారా? ఇద్దరు పాల్గొందినారా? 10 మంది ఏమైపోయినారు ఆ మంచి దేశంలో? పాలు. కారణం ఏంటి? చెడ్డ సమాచారం చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఇంకేంటంటే చెడ్డగా ఆలోచన చేస్తున్నారు. అందుకే వారి జీవితంలో మంచి వాటిని పొందలేకపోయినారు. అందుకే వాళ్ళ జీవితంలో ఏం పొందలేకపోయినారు? నువ్వు మంచి వాటిని పొందాలనుకుంటే ఈ ఆత్మీయమైన సత్యాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నీ జీవితకాలంలో నువ్వు నేర్చుకో, ఇతరులకు నేర్పించు. యవ్వన కాలంలో ఎవరి గురించి చెడ్డగా ఆలోచించకూడదు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు ఈ నియమాన్ని పెట్టుకుంటావో దేవుడు నీ జీవితంలో మంచి వాటిని అన్నింటినీ అనుభవంలో పెడతాడు. మంచి వాటిని అన్నింటినీ ఏం చేస్తాడు? నీ అనుభవంలో. మూడోది చెప్తాను చూడండి. నేను ఇంక వాక్యం చూపించకుండా డైరెక్ట్గా చెప్తాను, మీరు రాసుకుంటే లేదా మనసులో పెట్టుకోండి. మూడోది, యవ్వన కాలంలో ఎవ్వరికి నష్టం చేయొద్దు. యవ్వన కాలంలో ఏం చేయొద్దు? ఎవ్వరికి నష్టం. మాట రూపంలో నష్టం చేయొద్దు, క్రియ రూపంలో నష్టం చేయొద్దు. ఏం చేయకూడదు? మాట రూపంలో నష్టం చేయొద్దు, క్రియ రూపంలో ఏం చేయకూడదు? ఉదాహరణకి దావీదు ఉన్నాడు. దావీదు చాలా బలవంతుడు. దావీదు ఎటువంటి వాడు? గొల్యాతునే చంపినవాడు, సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు. దావీదుకి సౌలు ఒక లెక్క కాదు. దావీదుకి సౌలు ఏం కాదు? ఒక లెక్క కాదు దావీదుకి. దావీదు తలంచుకుంటే
దావీదు తలంచుకుంటే ఒక్క రాత్రులే సౌలుని చంపేయగలడు. ఎన్ని రోజుల్లో? ఒక్క రాత్రిలో చంపేయగలడు సౌలుని. ఎక్కడ చంపగలడు తెలుసా? రాజకోటలోనే చంపగలడు. ఎక్కడ చంపగలడు? రాజు. అడవిలో సింహాన్ని చంపినటువంటి వాడికి, అడవిలో ఎలుగుబండిని చంపినటువంటి వాడికి, ఏలాములో గొల్యాతుని చంపినటువంటి వాడికి సౌలుని చంపడం పెద్ద విషయం కాదు. కానీ దావీదు సౌలుకి ఏమైనా కీడు చేసినాడా? ఏమి మాట రూపంలో కీడు చేయలేదు, క్రియ రూపంలో ఏం చేయలేదు. జాగ్రత్త. దేవుడు నిన్ను ఒక స్థానానికి హెచ్చించేంత వరకు, దేవుడు నిన్ను ఒక స్థానానికి హెచ్చించేంత వరకు, దేవుడు నిన్ను ఎక్కడికి? దేవుడు నిన్ను ఒక స్థానానికి హెచ్చించేంత వరకు నువ్వు క్రియ రూపంలో, మాట రూపంలో ఎవ్వరికీ హాని చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు అట్లా జీవిస్తావో నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఏ స్థానంలో పెడతాడు దేవుడు నిన్ను? ఉన్నతమైన స్థానంలో. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు? మొట్టమొదటిది ఏంటి? యవనస్తులు కూలిపోవడానికి కారణం ఏంటి? యవన జీవితాలు గాలి కోటల్లాగా కూలిపోవడానికి కారణం ఏంటి? మనము ఎవరితో పోల్చుకోవడం ద్వారా కూలిపోతాము? లోకస్తులతో పోల్చుకోవడం ద్వారా ఏమైపోతామంట? కూలిపోతాం. ఎందుకు తెలుసా? దేవుడు లోకస్తుల్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? కాలు జారే స్థలంలో పెట్టాడు. లోకస్తుల్ని ఎక్కడ పెట్టాడు? కాలు జారే స్థలంలో పెట్టాడు. 73వ కీర్తన 73వ కీర్తన 18వ వచనం చదండి. నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారి చోట్ల ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. చాలండి. దేవుడు లోకస్తుల్ని ఎక్కడ పెట్టి ఉన్నాడు? కాలు జారే స్థలంలో పెట్టి. కాలు జారి పడిపోయేటోళ్ళని చూసి నేను వీరులాగలేని అంటే ప్రభు ఏమంటాడు? చూసి సరే పడతా అంటే పడు, నేనేం చేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? సరే పడు అని చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు? పడు అని చెప్పి ఏం చేస్తాడు? నువ్వు కూడా కాలు చేస్తావు, నువ్వు కూడా కూలిపోతావు. యవనస్తుల జీవితాలు కూలకూడదు. దేవుని పిల్లలైనటువంటి యవనస్తుల జీవితాలు ఏం కాకూడదు? కూలిపోకూడదు. మీరు బలవంతులు కూలకూడదు. బలవంతులు ఏం కాకూడదు? బలవంతులు కూలకూడదు. బలవంతులు కూలిపోతే దేవుని కార్యాలు ఎవరు చేస్తారు? బలవంతులు కూలిపోతే దేవుని కార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయి? బలవంతులైనటువంటి వారు కూలిపోకూడదు. బలవంతులైనటువంటి వారు ముందు నడవాలా. ఎక్కడ నడవాలా? బలవంతులు ముందు నడవాలా. ముందు నడవాలి అంటే మీరు బలవంతులుగా గొప్ప కార్యాలు దేవుని కొరకే చేయాలి అంటే, మీరే గొప్పవారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే లోకస్తులతో పోల్చుకోకూడదు. వారు మనతో సమానం కాదు, మనం వారితో సమానం కాదు. మనం మహోన్నతుడైనటువంటి మహామహుడైనటువంటి దేవుని పిల్లలమై ఉంటాం. మన పోలిక లోకస్తులతో కాదు, దేవుని ఎరగని వారితో కాదు. కాబట్టి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు దేవుని ఎరగినటువంటి వారు. పోల్చుకుంటే నువ్వు కూడా కాలు జారి పడిపోతావు. నువ్వు కూడా ఏమైపోతావు? కాలు జారి పడిపోతావు. ఇది సత్యం, ఇది యథార్థం. ఇది సత్యం, యథార్థం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. రెండోది ఏంటి చెప్పినాను? ఏంటి? ఎవ్వరి గురించి చెడు తలంచొద్దు. ఏ చెడును తెలుసుకోవడానికి ప్రయత్నము, ఫోన్ ద్వారా కూడా చెడును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనుషుల ద్వారా కూడా చెడును తెలుసుకోవడానికి ప్రయత్నం. ఎవరైనా ఎవరి గురించి అని చెడుగా మాట్లాడుతుంటే నాతో చెప్పొద్దు అని చెప్పాలా. ఏం చెప్పాలా? నాతో. ఒకవేళ మీ స్నేహితులు ఎవరి గురించి చెడుగా మాట్లాడారు, నాతో చెప్పొద్దు. ఇది ప్రాక్టీస్ చేస్తుండండి. మీరు అది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, ప్రయత్నం చేస్తారో, అప్పుడు మీ జీవితంలో మంచివన్నీ దేవుడిస్తాడు. అందుకే మొదటి కీర్తనలో రాయబడింది. ఏం రాయబడిందంటే, దుష్టుల ఆలోచన చెప్పిన, పాపుల అపహాసుకుల కూర్చుండి చోట. మనకు అన్నీ ఇవే కావాలి, చెడ్డ సమాచారాలే కావాలి. వాడేంటి, వీడేంటి, అదేంటి, ఇదేంటి, ఆమె ఇదేంటి, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, సినిమా హీరోయిన్లకి ఏం జరుగుతుంది, నువ్వు చచ్చిపోయిందంటే అట్లా వరే నిన్న మొన్నటి దాకా భలే యాక్టరే అసలు. అరే రే 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 రే. ఇక ఆ రోజు పేపర్ నమిలి, 1-2 సార్లు నమిలి మింగి మళ్ళా చదివి మళ్ళా అదే దేవుని సన్నిధిలో వచ్చామని, యూత్ మీటింగ్కి రమ్మని
కూర్చోలేము అంతసేపు, అస్సలు కూర్చోలేము అంతసేపు. ఎంత నొప్పు అసలు. అంకులు అంటేనే ఇంకా అంకులు ఎక్కడంటే ఆ వదిలిపెట్టాడు అసలు. ఎంత బాధో కుడికిలో కూర్చోవాలి. అదే సినిమా హీరోయిన్ గురించి మాట్లాడు. ఏమే చూసావా, ఆ ఐలిడ్స్ చూసావా? అవునే, ఆ ఐలిడ్స్ ఎంత బాగున్నాయి కదా, నేను కూడా అవే చూసానే, నువ్వు కూడా అవే చూసావు. అబ్బా మన ఇద్దరం ఒకటే. ఆ ఐలిడ్స్ అది చూసావా, ఆ షేడ్ చూసావా, చెంపల మీద వేసుకున్న షేడ్, ఆ కొత్త షేడే. అవునా, కొత్తగా వచ్చిందంట, ఎంత బాగుందో. ఇప్పుడంట ప్లాస్టిక్ బ్యూటీ అంట. ఏం బ్యూటీ? మొన్నే నేను చూసే తెలుసుకున్నా, పేపర్లో వచ్చింది. ఆమె ప్లాస్టిక్ బ్యూటీగా తయారవడం కోసం 10 కోట్లు ఖర్చు పెట్టిందంట. ఎన్ని కోట్లు? 10 కోట్లు ఖర్చు పెట్టింది. ఆశ్చర్యపోయాను. 10 కోట్ల ముఖం ప్లాస్టిక్ బ్యూటీగా చేసుకోవడం. అబ్బా చూసావా, ఆ షేడ్ చూసావా, ఆ డిఫరెంట్ షేడే ఇక్కడ దొరకదు మన బాపట్లో. ఏమే గుంటూరు పోయినప్పుడు ఒకరోజు తెచ్చుకుని జాగ్రత్త, గమనిస్తలాగా జాగ్రత్త. ఇవి మనకు తగినవి కావు. ఇంకేమనస్తులు చూసావా, ఆ ప్యాక్ చూసావా, ఆ కట్టు ఎట్లా వస్తుందో జిమ్ ఉండి అడుగుదాం. ఆ కట్టు నాకు కూడా రావాలా? ఏ కట్టు? ఆ కట్టు నాకు కూడా కనబడాలా? జాగ్రత్త యవనస్తులారా, జాగ్రత్త. వ్యర్థమైన వాటిని తెలుసుకునే విషయంలో సమయం పాడు చేయొద్దు. శత్రువు మిమ్మల్ని మోసం చేస్తా ఉంది. శత్రువు ఏం చేస్తా ఉంది? మోసం చేస్తా ఉంది. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు మంచి వాటిని అనుభవించాలి అంటే. మొదటి కీర్తన చూడండి, 2-3 వచనాలు చదవండి, గబగబా చదవండి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలి ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడికి తన కాలం ఫలించే చెట్టువాడే ఉండును. ఎంత గొప్ప విషయం. నువ్వు నిజంగా మంచి వాటిని అనుభవించాలి అంటే నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? నీకు సమయం దొరికితే బైబిల్ తెరిచి చదువు. ఈ బైబిల్ తెరిచి చదువు. ఈ బైబిల్ తెరిచి చదువు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా బైబిల్ తెరిచి చదువుకో. నమ్ము నా మాట. ఈ లోకస్తులు ఎవరు అనుభవించినంత గొప్ప స్థానానికి దేవుడిని తీసుకెళ్తాడు. ఈ లోకస్తులు ఎవరు అనుభవించినంత గొప్ప స్థానానికి దేవుడిని తీసుకెళ్తాడు. ఇది సత్యం. నీకు సమయం దొరికితే బైబిల్ చదువు. నీకు సమయం దొరికితే బైబిల్ చదువు. 10 అధ్యాయాలు చదువు, 20 అధ్యాయాలు చదువు, 30 అధ్యాయాలు చదువు. నువ్వు నమ్మవు, నేను చెప్తా ఉన్నాను. భూమి మీద ఎన్ని గొప్పవి ఉన్నాయో అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. భూమి మీద గొప్పవి నువ్వు ఊహిస్తూ ఉంటావు చూడు. సినిమాల్లో ఒరే ఆ పాటలో ప్యారిస్ అనుకుంటేనే ఆ సినిమాలో కూడా ఇదే సీను, ఇదే స్పాట్, అదే స్పాట్. ఆ ప్యారిస్ కాదనుకుంటా, ఇంకేదో న్యూయార్క్ సిటీ అనుకుంటా. భలే ఉంది ఆ బిల్డింగ్ చూడ. వీటి కోసం కూడా వెళ్తారు చాలా మంది. వీటి కోసం కూడా సినిమాలు చేసేవాళ్ళు. మోసపోవద్దు. శత్రువు మీ సమయాన్ని దొంగలిస్తూ ఉంది. మీకు సమయం దొరికితే దేవుని వాక్యం చదవండి. సమయం దొరికితే మీరు ఒక్కసారి 6 నెలలు ప్రయత్నం చేస్తారండి. ఇది నిజమా అబద్ధమా? సేవకుడు చెప్పిన మాట నిజమా అబద్ధమా? ఒకసారి ప్రయత్నం చేయండి. 6 నెలలు ఒకసారి ప్రయత్నం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. నేను ఒకసారి ప్రయత్నం చేస్తాను, తీర్మానం చేసుకోండి. నా మాట నమ్మండి. ప్రతి శ్రేష్టమైనది మీ అనుభవంలో ఉంటుంది. గొప్ప వారు అనుభవించని వాటిని కూడా దేవుడు మీకు ఇస్తాడు. మూడోది ఏం చెప్పినాను? యవ్వన కాలంలో ఎవ్వరికి ఏం చేయకూడదు? నష్టం చేయదు. నీ యవ్వన బలంతో నీ యవ్వన కాలంలో చాలా బలం ఉంటుంది మనకి. చాలా మైండ్ కూడా బాగా షార్ప్గా పనిచేస్తుంది. మైండ్ కూడా ఎట్లా పనిచేస్తుంది? బాగా షార్ప్గా పనిచేస్తుంది. యవ్వన కాలంలో ఎవ్వరికి నష్టం చేయొద్దు. ఏం చేయొద్దు? ఎవరికి నష్టం చేయొద్దు. మాట రూపంలో నష్టం చేయొద్దు, క్రియ రూపంలో. నువ్వు అట్లా ఉంటే నీ జీవితంలో నేను నమ్ము ఉన్నతమైన స్థానంలో దేవుడిని తీసుకువెళ్తాను. దేవుడికి ఉన్నతమైన స్థానంలో ఉంచడం కోసము అందరినీ ప్రేమించేవాడు కావాలా? ఎవరికి నష్టం చేయని వారు కావాలా? అందరి విషయంలో మేలుగా తలంచేవారు కావాలా? అంతేగాని స్వలాభం చూసుకునేటువంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడు. సొంత స్వార్థంతో జీవించేటువంటి వారు, స్వార్థంగా తలంచేటువంటి వారిని ఎప్పుడు దేవుడు పై స్థానాన్ని తీసుకెళ్ళాడు. నువ్వు నిజంగా ఆత్మీయమైన దేవుని వారసుడు అయితే నీ యవ్వన కాలంలో ఎవ్వరికి నష్టం చేయొద్దు. మాట రూపంలో చేయొద్దు. దేనిలో చేయకూడదు?
క్రియ రూపంలో కూడా చేయొద్దు. క్రియ రూపంలో కూడా చేయొద్దు. కాబట్టి నీకు తెలిసింది ఏ రూపంలో కూడా చేయొద్దు దాన్ని. వాళ్ళు ఒకవేళ చెడ్డవారైనా సరే, ఒకవేళ వారు చెడ్డవారైనా సరే నువ్వు వారికి నష్టం చేయదు. వారు భయంకరమైన వ్యక్తులైనా సరే వారికి నువ్వు నష్టం చేయదు. వారిని వదిలిపెట్టే, దేవుడు చూసుకుంటాడు. వారిని ఏం చేయాలా వదిలిపెట్టే, దేవుడు చూసుకుంటాడు. ఈ 3 నియమాలు నీ జీవితంలో కలుగు. ఆకలి ఒక మాట చెప్పి ముగిస్తాను. యవ్వన కాలంలో నువ్వు గొప్పవారి చేత నువ్వు గొప్పవారి పక్కన ఉండాలి అనుకుంటే, యవ్వన కాలంలో మితముగా ఉండడం నేర్చుకో. యవ్వన కాలంలో ఎట్లా ఉండడం నేర్చుకో? మితముగా ఉండడం. మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇస్తారో వాటితో తృప్తిగా ఉండు. మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇస్తారో ఏం చేయాలి? వాటితోటి మీ తల్లిదండ్రులు ఏమి ఇస్తారో వాటితో తృప్తి కలిగి ఉండు. అంతే. మీ తల్లిదండ్రులు ఇవ్వలేని వాటిని ఎప్పుడు కోరుకోవద్దు, అడగొద్దు. మీ తల్లిదండ్రులు ఇవ్వలేని వాటిని ఎప్పుడు కోరుకోవద్దు, ఏం చేయొద్దు, అడగొద్దు. మీరు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఖల్దీల రాజ్యంలో 127 సంస్థానాలకి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అహష్వేరోషు. ఆ రాజుకి భార్య అవసరమైంది. ఆ భార్య కోసము 127 సంస్థానములలో 127 సంస్థానాలు అంటే ఏంటి తెలుసా? 127 దేశాలని అర్థం. ఏంటి 127? ఇప్పుడు దేశాలన్నీ ముక్కలైపోయి 250, 300 దాకా తగులుతూ ఉన్నాయి. 300 దేశాల దగ్గర. ఆ దినం 127 సంస్థానాలు. 127 సంస్థలు అంటే భూమి యొక్క మొదటి భాగం నుంచి కింది భాగం వరకు అన్ని దేశాల్లో ఉన్నటువంటి అందగత్తలందరినీ కూడా 127 సంస్థానాలకి ఏకైక రాజు చక్రవర్తి అయినటువంటి అహష్వేరోషుకి భార్యగా ఉండడం కోసము ఈ 127 సంస్థానాల్లో అందగత్తలందరినీ తీసుకెళ్లి రాజకోటలో పెట్టారు. పెట్టి వారికి 12 మాసంలో దేహశుద్ధి సిద్ధపాటు కొరకైనటువంటి సమయం ఇచ్చి వాళ్ళకి అనేకమైనటువంటి వాళ్ళకి ఒక్కొక్క యవనస్తురాలికి ఒక్కొక్క నపుంసకుడిని పెట్టి వాళ్ళు శుద్ధి చేసుకొని రాజు వద్దకు 12 మాసాల తర్వాత వెళ్ళినట్లుగా నియమించబడింది. అయితే అక్కడ 127 సంస్థల నుంచి వచ్చినటువంటి యవనస్తురాలు అందరూ కూడా రాజుగారి కోటలో ఏమేమి దొరుకుతాయో సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా కోరుకున్నారు, తెచ్చుకున్నారు. 12 మాసాలు సిద్ధపడ్డారు. ఎందుకంటే 127 సంస్థానాలకి రాజు పక్కన రాణిగా ఉండాలి అంటే ఎంతో గొప్ప అందం ఉండాలనుకున్నారు. అనుకుని అందాన్ని పెంచుకోవడంలో 12 నెలలు కొంతమంది మా సమయమంతా అద్దం ముందే ఉంటారు. యవనస్తురాలు పొద్దున్న లేస్తే అద్దం ముందే ఉంటారు. ఇంకా అద్దం అన్న పగిలిపోవాలా, ఇంకా అద్దం పగలదు, వీళ్ళు అద్దం ముందు నుంచి బయటికి రారు. కాబట్టి అట్లాంటి వారు అట్లా 127 సంస్థల నుంచి వచ్చినటువంటి అందగత్తెలందరూ అద్దానికి అతుక్కుపోయినంతగా 12 మాసాలు వాళ్ళ అందాన్ని పెంచుకుంటూ వచ్చి ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఆ చెవు పొడుగ్గా ఉండాలా, చెవులో ఏ పక్క కూడా కొంచెమైనా మచ్చ కనపడకూడదు. ఆ చెవు, దాని తర్వాత లోలాకులు, దాని తర్వాత ఆ కనుబొమ్మలు, దాని తర్వాత కనురెప్పలు, దాని తర్వాత చెక్కిళ్ళు, ఇవన్నీ కూడా వాటిని చక్కగా అలంకరించుకోవడంలో వాళ్ళంతా నిమగ్నం అయిపోయినారు. ఆ 127 సంస్థానాల నుంచి తేబడిన అందగత్తెలందరిలోకి వెళ్ళారు. ప్రత్యేకంగా ఉంది ఒక యవనస్తురాలు. ఆ యవనస్తురాలు వేస్తారు. ఆ యవనస్తురాలు హేగే అనేటువంటి ఆ నపుంసకుడి దగ్గర ఉంది. ఆ నపుంసకుడి దగ్గరికి వచ్చి హేగే అన్నాడు, అమ్మ నీకు ఏం కావాలి ఇవన్నీ తీసుకొని అడిగితే అవన్నీ హేగే తనింది, నువ్వేమిస్తావా దేవయ్య, ఎందుకంటే నువ్వు నాకు యజమానిగా ఉంచబడ్డావు, నువ్వేమిస్తావా దేవుడు అనేది. హేగే ఏదైతే ఇచ్చినాడో ఎస్తేర్ అలంకారం కోసం వాటితోనే సిద్ధపడింది. ఆ హేగే ఇచ్చిన వాటితో సిద్ధపడినటువంటి ఎస్తేర్ అహష్వేరోషు దగ్గర దయ పొందగలిగింది. ఏం పొందగలిగింది అహష్వేరోషు దగ్గర? ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఎవడోడి అడుక్కొని షర్ట్లు వేసుకోమోకండి. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఎవడో బండి అడుక్కొని వెళ్ళకండి. ఆ బండి నీకు ఇంటర్వ్యూలో పాస్ కాకుండా చేస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎవడో పనికి మళ్ళీ బండి తీసుకెళ్ళదు, నువ్వు ఆ బండి తీసుకెళ్తే ఆ బండి నీకు ఇంటర్వ్యూలో పాస్ కాకుండా చేస్తుంది. జాగ్రత్త. మీకు ఇవ్వబడిన వాటితో తృప్తి కలిగి ఉండండి. మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇస్తారో వాటికి మించి ఏది కూడా ఆశించకండి. అప్పుడు మీరు ఉన్నతమైన అధికారుల యొక్క దయను మీరు పొందగలుగుతారు. ఏం పొందగలుగుతారు? అధికారుల యొక్క దయను ఏం పొందగలుగుతారు? చాలామంది యవనస్తులకి వాళ్ళ నిజస్థితిని చెప్పుకోవడానికి బాధపడతారు. బాధపడి ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో కోటీశ్వరులా కనబడడం కోసము రకరకాలుగా అలంకరించుకుంటారు. అంత మోసమే, అంతా
ఇంకా నేను చెప్పకూడదు, బాధపడతాను కొంతమంది. అంత పనికిరామే, అంతేంటి, అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చినవి చాలు, దేవుడు మనకి ఇచ్చిన అందం చాలు. ఈ అవయవాలకి ఎక్కువైన సౌందర్యం, ఎక్కువైన అలంకారం అవసరం లేదు. నా మాటలు కాదు, వాక్యం చెప్తాను. ఎక్కువైన అలంకారము మన దేహంలో ఉన్న అవయవాలకి ఏంటి, దేవుడు మీకు ఇచ్చిన వాటిలో తృప్తిగా ఉండండి చాలు. సిగ్గుపడద్దు, మీరున్న స్థానాన్ని బట్టి, మీరున్న స్థితిని బట్టి ఎప్పుడు సిగ్గుపడద్దు. దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచినాడు, దేవానికి వందనాలని చెప్పండి. దేవుడు మిమ్మల్ని అట్లా ఉంటే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు. ఎక్కడ కూర్చోబెడతాడు తెలుసా? అధికారులతో కూర్చొని పెడతాడు. ఎక్కడ కూర్చోబెడతాడు? అధికారులతో సమానంగా కూర్చోబెడతాడు. ఇటువంటి యవనస్తులుగా దేవుడి పిల్లలైనటువంటి వారు మీరు ఉండాలని దేవుడి నామం పేరిట మరి హెచ్చరించబడతాను. కాబట్టి యవనస్తులారా, మీరు ఏమైనారు? బలవంతులు, బలవంతులు, బలవంతులు. ఈ అనుభవంలోనికి రావాలి అంటే, ఈ 4 రకాల ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారే మూల కారణమై ఉంటా ఉన్నారు. ఎవరు కారణమై ఉంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే మూల కారణం. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో లేకపోతే నీవు ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించకుండా ఉండలేవు. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి అయినా నువ్వు చెడ్డగా ఆలోచించినప్పుడు వెంటనే గద్దిస్తాడు నీ హృదయంలోని. ఏంటి, ఎవరి గురించి నువ్వు చెడ్డగా ఆలోచించు, తప్పు, నీ జీవితాన్ని సరి చేసుకొని చెప్తాడు. రెండోది ఏంటి? రెండోది ఏం చెప్పినాను? రెండోది ఏం చెప్పినాను? చెడ్డగా ఎవరి గురించి? రెండోది ఏం చెప్పినాను? మీరు ఇంటలేరు, వాక్యం వింటలేరు. ఈయన ఎప్పుడు పెడతారు అనుకుంటున్నాను. ఏం చెప్పినాను? రెండోది చెడ్డ వాటిని. మూడోది ఏం చెప్పినాను? నాలుగోది ఏం చెప్పినాను? కలిగిన వాటితో తృప్తిగా. కాబట్టి రెండోదిగా మనం చూస్తూ ఉంటాము, ఎవరి గురించి చెడ్డగా తలెచ్చొద్దు, ఎవరికి నష్టం చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు నీ శక్తితో. నాలుగోదిగా ఆఖరిగా ఏంటంటే, నీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంది. ఇటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే, ఎవరి గురించి చెడ్డగా కూడా ఆలోచించుకుని ఉండాలి అంటే యేసుక్రీస్తు వారి మూల కారణం ఏంటున్నారు. మరి దావీదు జీవితంలో, మరి కాలేబు జీవితంలో, యెహోషువ జీవితంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకే వారు ఎవరి గురించి చెడ్డగా ఆలోచన చేయలేదు. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం, దావీదు జీవితంలో యేసు ప్రభు ఉన్నాడు. అందుకే దావీదు సౌలుకి ఏమాత్రం కీడు చేయలేదు. నీ యవ్వన జీవితంలో నువ్వు ఎవరికి కీడు చేయకుండా ఉండాలి అంటే నీలో యేసు ప్రభు ఉండాలా. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎవరికి కీడు చేసేవాడు కాదు, యేసు ప్రభు వారు అందరికీ మేలు చేసేటువంటి వాడు. నువ్వు కూడా యవ్వన కాలంలో ఎవరికి కీడు చేయకుండా ఉండి ఉన్నతమైన స్థానానికి ఎక్కిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో నువ్వు కలిగి ఉండాలి. ఆఖరిగా నువ్వు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజేయండి భూమి మీదకి వచ్చినప్పుడు కేవలం ఒక దాసులుగా ఈ భూలోకంలో జీవించినాడు. నువ్వు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి అధికారంతో సమానంగా కూర్చుండబెట్టేటువంటి ఆశీర్వాదంలోనికి నువ్వు రావాలి అంటే నీ హృదయంలో ఎవరుండాలా? యేసు ప్రభు ఉండాలా. యేసు ప్రభు ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలో ఉంటాడో, ఎప్పుడైతే యేసు ప్రభు నీలో ఉంటాడో, నువ్వు ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండే వ్యక్తిగా ఉంటా ఉన్నావు. లేకపోతే నువ్వు ఇతరుల గురించి చెడ్డగా ఆలోచిస్తూనే ఉంటావు. నీ శక్తి, నీ బలము ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించకుండా ఉండకుండా నీకు సహాయపడలేదు. నీ శక్తి యేసు ప్రభు మాత్రమే ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించుకున్నట్లుగా ఉండడానికి నీకు సహాయపడగలిగేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ విధంగా నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో కలిగి ఉండాలి. కేవలము యేసు ప్రభు నా హృదయంలోనికి రా, నా పాపం నుంచి. ఇంతకాలం ఎంతమంది గురించి చెడ్డగా ఆలోచించినావు, ఎంతమందిని గురించి చెడ్డగా చెప్పినావు, ఎంతమందిని గురించి చెడ్డగా ఆలోచించినావు, ఎంతమందిని గురించి చెడ్డగా చెప్పినావు, ఎంతమందికి కీడు చేసినావో నీ నోటితోటి, ఎంతమందికి నష్టం చేసినావో నీ చేతులతోటి, ఎంతగా నీ జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా బయట వాళ్ళకి చెప్పుకున్నావో, అవన్నీ పాపాలు కావా? అవన్నీ పోవాలి కదా. నువ్వు ఉన్నతమైన అనుభవంలోనికి రావాలి అంటే అవన్నీ క్షమించబడాలి కదా. ఆలోచిస్తా ఉన్నావు, వాస్తవమే కదా. నేను ఎంతో మందిని గురించి చెడ్డగా చెప్పినాను, నేను ఎంతో మంది గురించి చెడ్డగా ఆలోచించినాను, నేను ఎంతో మందికి నోటి ద్వారా కీడు చేసినాను, నేను లేనిది కూడా ఉన్నట్లుగా చెప్పుకున్నాను, నేను మితంగా లేను. నా జీవితంలో నేను చేసిన పాపాలు ఎట్లా పోతాయి? యేసు ప్రభు రక్తంలో కడగబడతాయి. యేసు ప్రభుని ఆహ్వానించు, ఇప్పుడే ఆహ్వానించు. యేసు ప్రభు నా హృదయంలోనికి రానడు. యేసు ప్రభు నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు ప్రభు అన్నాడు. ఇంతవరకు నేను నోటితో ఎవరెవరి గురించి అయితే చెడ్డగా మాట్లాడినాను, ఎవరెవరికైతే నష్టం చేసినాను, ఎవరెవరికైతే కీడు చేసినాను, ప్రభా నన్ను వాటన్నిటిని బట్టి నన్ను క్షమించు ప్రభా ప్రభునాడు. ప్రభు ఇప్పుడే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభా అంత మాత్రమే కాదు, ఇంకెప్పుడు కూడా ప్రభా చెడ్డగా ఇతరుల గురించి తలంచకుండా ఉండడానికి నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని ప్రభునాడు. అంత మాత్రమే కాదు
ప్రభా మంచి వాటన్నింటిలో నాకు పాలను గ్రహించు, మంచి వాటన్నింటిలో నాకేమనుగ్రహించు, పాలను గ్రహించు. నేను మంచి వాటన్నింటినీ అనుభవించడం కోసము ప్రభా నేను చెడ్డది ఏది తెలుసుకోకుండా సహాయం చేయి. చెడ్డది ఏది ఏం చేసుకోకుండా సహాయం చేయి, తెలుసుకోకుండా సహాయం చేయి. అంత మాత్రమే కాదు, నా యవ్వన జీవితం వ్యర్థం కాకుండానట్లుగా లోకస్తులతో పోల్చుకోకుండా సహాయం చేయి మొట్టమొదటిగా. రెండోదిగా మంచి వాటన్నింటిలో నేను పాలు పొందడం కోసము చెడ్డ వాటిని తెలుసుకోకుండా చేయి. మూడోదిగా నేను ఉన్నతమైన స్థానానికి ఎక్కిపోవడం కోసము నా యవ్వన బలంతో యవ్వన శక్తితో ఎవరికి నష్టం చేయకుండా చేయి, నా నోటితో కూడా నష్టం చేయకుండా చేయి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువా యవ్వన కాలంలో మితంగా జీవించడానికి నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ శక్తితో ఇట్లా జీవించలేవు, యేసు ప్రభు మాత్రమే నీకు ఇట్లా జీవించడానికి సహాయం చేస్తాడు. అట్లా జీవించి చూడు, అట్లా జీవించి చూడు. నమ్ము నా మాట, నమ్ము నా మాట. ఖచ్చితంగా నీ జీవితంలో నీ యవ్వన జీవితం కూలిపోదు. నీ యవ్వన జీవితం అనేకులకు ఆశీర్వాద కారణం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మంచి వాటన్నింటిలో కాలేబు యోషువలకు దేవుడు పాలను గ్రహించిన నీకు పాలను గ్రహిస్తాడు. దావీదులాగా యవ్వన జీవితంలో యవ్వన బలంతో ఎవరికి నష్టం చేయలేదు. నువ్వు అట్లా జీవిస్తే దావీదులాగా దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చుండబెడతాడు. అంత మాత్రమే కాదు, నువ్వు మితంగా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు నీకు రాజులతో కూర్చుండబెట్టి నీకు గొప్ప ఘనతనిచ్చేటువంటి వాడు ఉంటాడు. ఆ అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే యేసు ప్రభు లేకపోతే ఇది అసాధ్యం. యేసు ప్రభు లేకపోతే ఏంటి? అసాధ్యం. యేసు ప్రభు లేకపోతే అసాధ్యం. యేసు ప్రభు లేకపోతే అసాధ్యం. యేసు ప్రభు నీలో ఉంటేనే నువ్వు అట్లా జీవించగలవు. ఎట్లా? వాక్యంలో చెప్పబడినట్టుగా నువ్వు జీవించగలవు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ప్రభుని ఆహ్వానించి, ప్రభు వాక్యంలో చెప్పబడినట్లుగా నేను జీవించడానికి నాకు సహాయం చేయాలి. నా జీవితం కూలిపోకూడదు. నీ జీవితం ఏం కాకూడదు? యవనస్తులే కూలిపోతే, బలవంతులే కూలిపోతే దేవుని గొప్ప కార్యాలు ఎవరు చేస్తారు? నా జీవితం కూలిపోకూడదు ప్రభా, నా జీవితం కూలిపోకూడదు ప్రభా, నా జీవితం కూలిపోకూడదు, నా జీవితం కూలిపోకూడదు, నా జీవితం కూలిపోకూడదు అని వాళ్ళ చేతులు ఎత్తండి. నా జీవితం కూలిపోకూడదు, నా జీవితం ఆశీర్వాద కారణంగా ఉండాలి ప్రభా, నా జీవితం కూలిపోకూడదు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న చెడుని ఎప్పుడు నేను తెలుసుకోకుండా సహాయం చేయి, ఎవరికి కీడు చేయకుండా సహాయం చేయి. మాట ద్వారా, క్రియ ద్వారా ప్రభా మితంగా ఉండడం నాకు నేర్పించు ప్రభా, నా హృదయంలోనికి రా అని ప్రభుని ఆహ్వానించు. ఇప్పుడు ఇక్కడే నీ జీవితం మార్చబడుతుంది. ఈ రోజు నుండి నువ్వు కూడా ఎట్లా జీవించగలవంటే యెహోషువ కాలేబులాగా జీవించగలవు. అంత మాత్రమే నీ జీవితం కూడా కూలిపోకుండా ఉంటుంది. రెండోదిగా నీ జీవితం కూడా యెహోషువ కాలేబులాగా ఉంటుంది. నీ జీవితం కూడా దావీదులాగా ఉంటుంది. నీ జీవితం కూడా ఎస్తేర్లాగా ఉంటుంది. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటకాయ ప్రేమ గల దేవుడు నీకు సహాయం చేయాలి. ఆ విధంగా జీవితం కలిగి ఉంటకాయ ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించండి. ఎవరిని ఆహ్వానించాలా? ఫ్రెండ్స్ని కాదు, శ్వేతనో పవన్నో వాళ్ళని కాదు హృదయంలో పెట్టుకోవాల్సింది. ఎవరు పెట్టుకోవాలా? యేసు ప్రభువు. ఎవరిని పెట్టుకోవాలా? శ్వేతాన్ని కాదు, ఎవరిని పెట్టుకోవాలా? యేసు ప్రభువు. పవన్ని కాదు, ఎవరిని పెట్టుకోవాలా? యేసు ప్రభువుని పెట్టుకోవాలి. తీసేయి, నీ హృదయంలో ఎవరుంటే తీసేయి, అందరినీ తీసి ఎలగొట్టు. నీ హృదయంలో ఎవరుంటే ఎలగొట్టు, పనికి మాలను ఎలగొట్టు. యేసు ప్రభువుని తీసుకో. ఎవరు తీసుకో? ఎవరు తీసుకోవాలి హృదయంలోకి? యేసు ప్రభువు. ఇప్పుడే అడుగు, యేసు ప్రభువు నా హృదయంలోకి రానాడు ప్రభా, ఇప్పుడు చేసిన పాపాలు క్షమించినాడు, ఇప్పుడే క్షమించి నీ జీవితాన్ని మార్చుతాడు. దేవుడు నీకు ఆ విధంగా జీవించడానికి దేవుడికి సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. కోపించండి, ప్రార్థిస్తున్నాం. ఒక మంచి తీర్మానం చేసి ఇక్కడ నుంచి వెళ్ళకు. నీ జీవితం కూలిపోకూడదు. దేవుడు నీ జీవితం కూలిపోకుండా ఆశపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నువ్వు మంచి వాటన్నింటిలో పాలు పొందాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నీవు దావీదులాగా సింహాసనం మీద కూర్చొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎస్తేర్లాగా నువ్వు గొప్పవారి పక్కన, ఘనమైన వారి పక్కన కూర్చోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. రాజులతో, అధికారులతో నువ్వు కూర్చుండాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు కోరుకునేది నీ గురించి తప్పు లేదే. దేవుడు నీ గురించి ఎప్పుడు తప్పుగా తలెత్తడం లేదే. కానీ నువ్వు వాటిలోనికి రాలేకపోతా ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? నువ్వు లోకస్తులతో పోల్చుకుంటున్నావు. నాకు అది లేదు, నీకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదని పోల్చుకుంటున్నావు. ఇంతవరకు ఎన్నిసార్లు ఏడ్చినావు నీ తల్లిదండ్రుల ముందు? నీ తల్లిదండ్రులు ఎంత దుఃఖపెట్టినావు? నువ్వు ఎట్లాగా ముందుకు సాగుతావు? నీ తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టే నీ జీవితంలో ఎట్లా ముందుకు సాగు? కూలిపోవద్దంటే క్షమాపణ అడుగు ప్రభుని. ప్రభా, నా తల్లిదండ్రులు ఎంతో దుఃఖపెట్టేది ప్రభా. ఎన్నోసార్లు స్నేహితులతో, దేవుని ఎరగని వాళ్ళతో పోల్చుకొని, ప్రభా నేను నా తల్లిదండ్రులు బాగా క్షమించు,
అర్థమవుతుంది. యవ్వన జీవితంలో నువ్వు మంచి వాటిని అనుభవించకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో మంచి వాటిని అనుభవించకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఇతరుల గురించి నువ్వు చెడ్డగా కలుస్తా ఉన్నావు. మంచివి నీకు చెడ్డగా కనబడుతున్నాయి, చెడ్డవి నీకు మంచిగా కనబడుతూ ఉన్నాయి. చెడ్డవాటిని తలస్తా ఉన్నావు. క్షమించమని అడుగుతాము ఇదే విషయంలో. ప్రభావాలను క్షమించు. నేను కూడా ఇట్లనే జీవించినాను. యెహోషువ కాలేబు లాగా మంచి వాటిని అనుభవిస్తావు. ప్రభుని క్షమించమని అడిగితే ప్రభుని క్షమించమని అడిగి అది మాత్రమే కాదు. యవన కాలంలో నువ్వు ఎంతమందికి నష్టం చేసినావు, ఎంతమందికి మాట ద్వారా క్రియ ద్వారా నష్టం చేసినావు, ఎన్నిసార్లు ఎంతమందికి నష్టం చేసినావు. వాళ్ళు చెడ్డవారైనా సరే నువ్వు నష్టం చేయకూడదు. వాళ్ళకి నీకు హక్కు లేదు, వాళ్ళకి నష్టం చేసే హక్కు లేదు. నష్టం చేయడం కారణం చేత నీ జీవితం ఎంత పాడైంది తెలుసా నీకు? నువ్వే పైకి రాకుండా నీ జీవితాన్ని నువ్వే అదిమి వేసుకున్నావు. నీ జీవితాన్ని నువ్వే అదిమేసుకున్నావు నువ్వే నీ చేతులతో. కారణం ఏంటి తెలుసా? నువ్వు చేసిన నష్టం, నువ్వు చేసిన కీడుని బట్టి ఇప్పటికైనా పశ్చాత్తాపడు. ప్రభుని క్షమించమని అడుగు. ఎంతమందికి అయితే నష్టం చేసావో వాళ్ళందరినీ బట్టి, ప్రభా వీళ్ళందరికీ నేను నష్టం చేశాను మాట ద్వారా క్రియ ద్వారా, నన్ను క్షమించు ప్రభా. నాకు కూడా దావీదు లాంటి ఆశీర్వాదం మీ ప్రభావం అన్నాడు. అంత మాత్రమే కాదు, ఎస్తేరు లాగా నువ్వు లేవు, మితముగా లేదు నీ జీవితం. లేనిపోని అని రుద్దుకుంటున్నావు, లేనిపోని అన్నిటికి ఆశపడతా ఉన్నావు. బాధగా లేదా నీకు? సిగ్గనిపించడం లేదా నీకు? ప్రభుని అడుగు, క్షమిస్తాడు ప్రభు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండు. ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండు. నువ్వు ఉన్న స్థితిని బట్టి ఎప్పుడూ సిగ్గుపడద్దు. అట్లా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను రాజులతో కూర్చుండబెడతాడు, అధికారులతో కూర్చుండబెడతాడు. ఇట్లా జీవించాలి అంటే యేసు ప్రభు ద్వారానే సాధ్యం. ఈరోజే ఇప్పుడే యేసు ప్రభుకి నీ హృదయం ఇవ్వు. యేసు ప్రభుకి నీ డబ్బు అవసరం లే, యేసు ప్రభుకి ఏం అవసరం, నీ హృదయం కావాలి. యేసు ప్రభు, యేసు ప్రభు నా హృదయంలోకి రా. ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపం క్షమించు. నాకు ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం దయచేయి. నా యవన జీవితం కూలిపోకూడదు ప్రభా. నా యవన జీవితం ఉన్నతంగా ఉండాలా అని ప్రభుని అడుగు. నాకు మంచి వాటన్నింటిలో పాలు ఇవ్వమని ప్రభుని అడుగు. ప్రభా నన్ను దావీదులాగా ఉన్నతమైన స్థానంలో నడిపించమని ప్రభుని అడుగు. ఎస్తేరు లాగా అధికారులతో కూర్చుంటూ పెట్టి ప్రభా అని ప్రభుని అడుగు. అందుకోసం ప్రభా నా హృదయంలోనికి రా ప్రభా. నా పాపాలన్నీ క్షమించు ప్రభా. నా హృదయంలోనికి రా ప్రభా. ప్రభు ఆహ్వానించు. ఇప్పుడే ప్రభు నీ హృదయంలోనికి వస్తాను, నీ పాపాలు క్షమిస్తాను. ఇది మొదలుకొని నీ జీవితం మార్చబడుతుంది. ఆ విధంగా జీవించగా ఒక మంచి తీర్మానం చేసుకునే ప్రార్థన. ప్రేమల తండ్రి, మానవ అందుబాటులో మార్గం చేయండి దేవా. ప్రార్థిస్తున్నా ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఎవరసలు కూడిన సాయం పొందడానికి ఆఖరి కూడి కొరకు మాకు సిద్ధం చేయండి ప్రభా. ఇశ్రాయేలీలో యవనస్తులు కూలిపోయినారు. యవనస్తులారా మీరు బలవంతులు కూలిపోయినారు ప్రభా. కారణం ఏంటంటే లోకస్తులతో పోల్చుకున్నారు, దేవుని ఎరగని వారితో పోల్చుకున్నారు. యవనులు కూలిరి. ఈ మాట వినడానికి ఎంత దుఃఖకరంగా ఉంది, ఎంత వేదనకరంగా ఉంది. చాలా మంది యవనస్తులు ఈరోజు కూలిపోవడానికి కారణం లోకస్తులతో పోల్చుకోవడమే కారణం. చాలా మంది యవనస్తులు మంచి వాటిని పొందలేకపోవడానికి కారణం వారి జీవితంలో చెడుని తెలుసుకుంటున్నారు మంచిని కంటే. అనవసరమైన వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా. అనేక మంది యవనస్తులు ఉన్నతమైన స్థానానికి ఎక్కిపోకుండా ఉండడానికి కారణం ప్రభా. అనేక మందికి యవనస్తులు నష్టం చేస్తున్నారు. వారికున్న శక్తి ద్వారా, వారికున్న బలం ద్వారా, వారికున్న ప్రభా వేగం ద్వారా అనేకులకు నష్టం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఉన్నతమైన స్థానానికి ఎక్కలేకపోతా ఉన్నారు. వారున్న స్థితి అంతకాంతమే కాదు, వారున్న స్థితి కంటే లేని వాటిని ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ విషయంలో వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వారు సిగ్గుపడుతున్నారు. అందుకే వారు అధికారంతో కూర్చుండడం లేదు. వారు తక్కువ వారుగా ఉన్నారు. అందుకే తక్కువ ప్రభా. ఈ సత్యంలో యవనస్తులు గ్రహించి ఇది మొదలుకొని జీవింపకుండా వాళ్ళకి సహాయం చేయండి ప్రభా. ప్రార్థన చేస్తా ఉన్నాం, వందనాలు చేస్తా ఉన్నాం. సాయపడిన మీ ప్రేమతో ఉన్నాం. మానవ అందుబాటులో ఇంతమంది వాక్యము ప్రతి హృదయాన్ని వెలిగించేదిగా చేయండి. ప్రతి హృదయంలో లోతుగా నాటబడ్డానికి సాయం చేయండి, తోడైండి ప్రభా. ఈ ఇక్కడ ఉన్న యవనులు ఎవరు కూలిపోకూడదు ప్రభా. వీరు బలవంతులుగానే ఉండాలా వాళ్ళ జీవితకాలం అంతట్లో కూడా. ఆ విధమైన కృప వారికి ప్రభా. ఎవరైనా నిన్ను దుఃఖపరిచిన వారు ఉంటే క్షమించు. ఎవరైతే తమ హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నారు, ఈరోజు చేసిన పాపం బట్టి క్షమించమని వేడుకున్నారు, వారిని క్షమించు. వారి హృదయంలోనికి నువ్వు ప్రభువుగా ఉండి ఇది మొదలుకొని
వారి జీవితంలో మార్చు. మంచి వాటి అన్నింటిలో వారికి పాలన గ్రహించు. దావీదులాగా ఉన్నతమైన అనుభవం వారికి దయచేయండి. ఎస్తేరులాగా అధికారంతో వారిని కూర్చుండబెట్టు. అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. ఇప్పుడే ఎవరైతే నేను ఆహ్వానిస్తున్నారో హృదయంలోనికి, ఈ గడియలోనే వారి జీవితం మార్చు ప్రభా. వారి హృదయంలో ప్రవేశించు ప్రభా. వారిని నీ సొత్తుగా, నీ బిడ్డలుగా, నీ వారిగా చేసుకో ప్రభా. వందనములు చెల్లిస్తూ విస్తరిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సమాసం, రక్షణాత్మ యేసుక్రీస్తు వారికి కృప. గడిచిన వారందరూ కూడా యెహోషువ కాలేబు వలె మంచి వాటి అన్నింటిని అనుభవించినట్లు, కూలకుండా మంచి వాటి అన్నింటిని అనుభవించినట్లు, దావీదులాగా ఉన్నతమైన ఆశీర్వాదము కూలకుండా పొందినట్లు, ఎస్తేర్లాగా అధికారులతో కూలకుండా కూర్చుండబెట్టబడినట్లు అట్టి ఆశీర్వాదం వారు అనుభవించినట్లు రక్షణాత్మ యేసుక్రీస్తు వారికి కృప. ఇక్కడ చిన్న వారందరినీ తోడేంటి సహాయం చేసి అటువంటి ఆశీర్వాదం వారు అనుభవించినట్లు సహాయపడి తోడేందును గాక. మరి కొంత లేటుగా సరే మంచి ఆత్మీయతతో కూడినటువంటి మాటలు వినాలి. కాబట్టి మీ హృదయాల్లో భద్రపరచుకుంటే మీరు ధన్యులు అవుతారు. ధన్యులు అంటే జీవించబడేవారు, ఆస్వాదించబడేవారు. అందుకే మనము కోర్టులోకి వెళ్తే 3 కనిపిస్తాయి. తెలుసుకున్నా కోర్టుకి వెళ్ళలేదా 3 కోతులు కనపడతాయి. ఒక కోతి ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుంటుంది. ఒక కోతి ఏం చేస్తుంది, చెవులు మూసుకుంటుంది. ఇంకో కోతి ఏం చేస్తుంది, నోరు మూసుకుంటుంది. ఈ మాటలు దేవుడు చెప్పినటువంటి 3 మాటలు అవి ఉన్నాయండి. తెలుసా మీకు? చెడు చూడద్దు, చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు. చెడు అనేది దేవునికి అసహ్యం. చెడు అనేది దేవునికి అసహ్యం. కాబట్టి మీ జీవితాలు ధన్యకరంగా ఉండాలంటే చెడు ఎక్కడైనా మాట్లాడుకున్నారంటే చెప్పారు సార్, ఇతరుల గురించి ఏదన్నా మాట్లాడుకున్నప్పుడు నేనైతే మా ఇంట్లో నేను ఒప్పుకోను, అడగండి. కాబట్టి పబ్లిక్గా చెప్తున్నాను. నేను ఎవరైనా ఇంట్లో నా సిస్టర్ కానీ ఎవరైనా చెప్పినా కానీ పక్క ముందు అంటారు అంతే. కాబట్టి ఈ విషయం ఇప్పుడు రోషంగా చెప్తున్నాను. చెడు అనేది దేవునికి అసహ్యమైన కాయ. కాబట్టి సోదరి సోదరుల, నా ఎవరి కాలంలో నేను రక్షించుకుంటాను. చెడును అసహించుకున్నప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు, స్వరంతో మాట్లాడాడు. విశ్వాసంతో ప్రార్థించి ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రియ ఎవరు బిడ్డలారా, లోకమంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవనంతో ఉండిపోయింది. కాబట్టి ఎవరైతే వాటిని విశ్వసిస్తారో వారి జీవితాలు ధన్యకరంగా మారుతాయి. కాబట్టి మీ జీవితాలు ధన్యకరంగా మారాలనేది నా కోరిక, నా అభిలాషం. ఆ విధంగా మీరు దీవించబడాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలనేది
మరి ఈ యొక్క సమయంలో దైవసేవకు ద్వారా మనం వినబడ్డాం. వాటిని ఉదయం భద్రపరచుకోండి. మరి ఇందాక ప్రశ్న వేశారు, మీరు కూలిపోకుండా వాళ్ళు అనుకున్న వాళ్ళ చేతులు ఎక్కమంటే కొంతమంది చేతులు పైకి ఎత్తలేకపోతున్నారు. ఎందుకో తెలుసా, యవ్వనం అనేది చాలా భయంకరమైనది. చెడును విసర్జించలేరు, విసర్జించడానికి మనసు రాదు. ఎందుకో తెలుసా, అది ఆ వయసు యొక్క ప్రభావం. అందుకే ఎవరు చెప్పినా వినరు యవన కాలం అనేది. అందుకే దేవుని వారికి 119 కీర్తనలో వచ్చింది, యవనులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకున్నారంటే దేవునికి వాక్యం ఒకటే ఒక మార్గం. ఈ లోకంలో ఎంత గొప్పవాడు చెప్పిన వినరు, కానీ ఆ వయసు యొక్క ప్రభావం దేవుని యొక్క వాక్యం. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి సమయం మనకు ఆ సమయం మనకు వాక్య ధ్యానము, ప్రార్థన, విజ్ఞాపన కలిగి ఉండండి. మీ జీవితాలు కలిగి లోకం అంతా కూడా దుష్టత్వంతో మాలిన్యంతో నిండిపోయింది. పాపం పరిపక్వమైపోయింది, పండి రాలిపోయేటువంటి పరిస్థితిలో ఉంది లోకం అంతా కూడా. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవుడు తండ్రి వల్ల, దేవుని వల్ల కలిగినవి కావు, అపవాది సాతాను ద్వారా కలుగుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈనాడు లోక సంబంధమైన కార్యకలాపాల్లో ఎక్కడ కూడా పాల్గొవద్దు. దయచేసి మీకు మనం చేస్తున్నాం. కాబట్టి ఆత్మావేశంతో చెప్తున్న మాటలు ఇవి. ఎవరైతే వాటిని గైకొంటారో వారు ధనిలవుతారు. విసర్జించవద్దు దయచేసి. తిరిగి మనము కొంత 7:30 గంటలకి మళ్ళా తిరిగి కూడికను, సువార్త కూడికను మనం ప్రారంభిస్తాం. కాబట్టి అందరూ తెలిసి నిలబడితే మరి ఏదన్నా కూర్చొని ఎక్కడ కూడా అక్కడ ఏదన్నా మీకు ఏదైనా స్నాక్స్ టీ ఏదైనా ఇస్తారేమో. తర్వాత వెంటనే 7:30 గంటలకి మళ్ళా కూడికను ప్రారంభిస్తాం. ప్రైజ్ లార్డ్. కొందరు కాళ్ళు అట్లా ఇట్లా అనుకుంటే 7:30 కూర్చుంటాం. దయచేసి 7:30 లాస్ట్ మీటింగ్.